మనం మొదటిగా వాక్యం చదువుకుందాం. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం నుంచి ప్రభువులు రాయించారు. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులము కావలెనని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను. మరియు మీరు కుమారులయ్యున్నందున నాయనా తండ్రి అని మొర్రపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయములోనికి పంపెను. కాబట్టి నీవిక దాసుడవు కావు, కుమారుడవే. కుమారుడవైతే దేవుని ద్వారా వారసుడవు. ఆమెన్. సో మనం చూస్తున్న ఈ వాక్య భాగం చాలాసార్లు మనం వినుండొచ్చు. పౌలు గారు క్రిస్మస్ గూర్చి రాసిన మంచి గొప్ప మాటలు. ప్రభు ఈ వాక్య భాగాన్ని ఎందుకు రాయించారు, అది కూడా 4వ అధ్యాయం అని ఆలోచించాలి. దాన్ని లిటరరీ కాంటెక్స్ట్ అంటారు కదా. లిటరరీ కాంటెక్స్ట్ అంటే లిటరరీ సాహిత్యం, రిటన్ స్టైల్లో క్రిస్మస్ గూర్చి చెప్పబడిన ఈ వచనాలు 4వ అధ్యాయంలో పెట్టడానికి కారణం ఏంటి, ఇంతకీ ఏ ఆర్గ్యుమెంట్, ఏ పరిస్థితులు కారణమయ్యాయి కాబట్టి ఈ మాటలు రాయాల్సి వచ్చింది అనేది వాక్యాన్ని, మనం చూస్తున్న వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి తప్పనిసరి ఉన్న ప్రిన్సిపల్స్ అవి. సో ఆ విషయంలో మనం అర్థం చేసుకుంటే అసలు గలతీ పత్రిక ఎందుకు రాయాల్సి వచ్చిందనే హిస్టారికల్ కాంటెక్స్ట్ గురించి ఆలోచించాలి. గలతీ పత్రిక రాయించే హిస్టారికల్ కాంటెక్స్ట్ లీగలిజం. లీగలిజం అంటే క్రైస్తవ్యంలో 2 రకాల ఎక్స్ట్రీమ్స్ ఉన్నాయి. ఒకటి ఆపోజిట్ డైరెక్షన్, ఇంకొకటి ఇంకో వైపు. అంటే ఒకటి అవతల వైపు ఎక్స్ట్రీమ్ అయితే ఇటు ఇంకొక వైపు ఉండే ఎక్స్ట్రీమ్. లీగలిజం దేనికి ఆపోజిట్ సైడ్ ఉందంటే లిబరలిజంకి. లిబరలిజం అంటే నువ్వు విశ్వసిస్తే చాలు, దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి ఇర్రెసిస్టిబుల్ గ్రేస్ అంటే ఆపలేని కృపతో, ఎవరు ఏ రకంగా కూడా రెసిస్ట్ చేయలేని కృపతో దేవుడు ఆకర్షించి రక్షించుకున్నాడు కాబట్టి నువ్వు ఏం చేసినా నరకానికి వెళ్ళవు, నువ్వు ఎలా ఉన్నా పర్వాలేదు, పరలోకానికి నువ్వు అని చెప్పేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇందులో రైట్ నౌ అలాంటి ప్రీచర్స్ ఎవరు అంటే అనిల్ కుమార్ గారు. ఆయన విశ్వాసాన్ని, కృపని టీచ్ చేస్తారు, కానీ లిబరలిజం వైపు ఉంటారు. సో క్లియర్గా ఆ టీచింగ్లో మనకు అర్థమవుతుంది. బట్ ఎవ్వరు నేను లిబరలిస్ట్ని అని ఎవ్వరు చెప్పుకోరు. అలా చెప్పుకునే లిబరల్ థియాలజియన్స్ చరిత్రలో చాలా మంది ఉన్నారు. కార్ల్ బ్రాత్ గొప్ప థియాలజియన్సే, కానీ బట్ వాళ్ళు సెల్ఫ్ ప్రొనౌన్స్. లిబరల్ థియాలజీలో ఉన్న పెద్ద సమస్య ఏంటంటే అంత దేవుడే, మనది ఏమీ లేదు. ఆ మాట ఒక రకంగా నిజమే, కానీ తప్పు. నిజమే కానీ తప్పు ఏంటి, కాంటెక్స్ట్, దేని గురించి మాట్లాడుతున్నాం అనేది మరలా ఇక్కడ ముఖ్యం. సో క్రైస్తవ్యం బిగినింగ్ నుంచి ఉన్న టీచింగ్లో సమస్య ఏంటంటే కొంతమంది చాలా లిబరల్గా తయారయ్యి, కొంతమంది గురించి మనం బైబిల్లో చూస్తాం కదా, ఈవెన్ అన్య జనుల్లో కూడా ఇలాంటి పాపం చేసే వాళ్ళు ఉండరు అని పౌలు గారు రాసిన కొన్ని సందర్భాలు ఉన్నాయి. అవిశ్వాసుల్లో కూడా ఎంత భయంకరమైన పాప జీవితం జీవించే వాళ్ళు ఉండరు, బట్ స్టిల్ వాళ్ళు బిలీవర్స్గా చాలామంది అవుతున్నారు, చర్చ్లో ఉన్నారు, చర్చ్ సహవాసంలో ఉన్నారు. ఇలాంటి కేసెస్ మన బైబిల్లోనే చూస్తాం, న్యూ టెస్ట్మెంట్లో. సో లిబరలిస్టిక్ వ్యూస్ అనేవి ఈవెన్ ఫస్ట్ సెంచరీ అపోస్తులైన పౌలు గారు ఉన్న రోజుల్లోనే ఉన్నాయని మనం అర్థం చేసుకోవచ్చు. బట్ వాటిని ఖండిస్తున్నారు పౌలు గారు, ఆయన రైటింగ్స్లో వాటిని ఖండిస్తున్నారు. ఇలా ఉండకూడదు, ఇలాంటి వాళ్ళని వెలియాలి అని చాలా సీరియస్గా చెప్పారు. ఫైన్, అది లిబరలిజం అంటే. అంటే మీరు ఎలా జీవించినా పర్వాలేదు, మీరు ఏం చేసినా పర్వాలేదు, మీరు ఎలా ఉన్నా పర్వాలేదు, మీరు నమ్మితే చాలు, నమ్మండి, ఇంకా మీ ఇష్టం, పాపం అనేది లేదు అని బోధించే వాళ్ళు ఉన్నారు. ఇంకా నేను పాపిని ప్రభువా నన్ను క్షమించని నీ నోటి నుంచి రాకూడదని చెప్పేవాళ్ళు ఉన్నారు. అది ఎంత ఎక్స్ట్రీమో చూడండి, చాలా పెద్ద ఎక్స్ట్రీమ్, ఘోరమైన తప్పుడు బోధ అది. కృప గురించే చెప్పొచ్చు, విశ్వాసాన్ని హైలైట్ చేయొచ్చు, ప్రభువుని హైలైట్ చేయొచ్చు, కానీ నువ్వు ఎలా ఉన్నా పర్వాలేదు, ఇంకా నేను పాపం చేశానని నువ్వు అనకూడదు, నువ్వు అనుకోకూడదు అని చెప్పడం కూడా ఘోరం. అసలు దేవుడు నిన్ను పరిశుద్ధునిగా జస్టిఫై చేస్తుంటే నేను పాపిని ప్రభువా అని నువ్వు ఎప్పుడైనా ఏడ్చావంటే నీకు అసలు అర్థం కాలేదని చెప్పే బోధకులు చాలా మంది ఉన్నారు. అది ప్రమాదకరం. ఇది ఒకవైపు ఉన్న ప్రమాదకరం, దాన్ని ఏమంటారు, లిబరలిజం, స్వతంత్రవాదం అని అంటారు. తెలుగులో మన వాళ్ళు కాయిన్ చేసిన వర్డ్ అది. బట్ అదర్ సైడ్ ఉన్న ఎక్స్ట్రీమ్ ఏంటంటే నవ్వినా తప్పే, పాపమే.
సరదాగా మనం ఇంట్లో మాట్లాడుకున్న జోక్ చేసినా తప్పే. పాపమే అయ్య బాబోయ్! అలాగ ఉండకూడదు దేవుడిని పెట్టి. యేసుప్రభు ఎప్పుడైనా నవ్వారా? యేసుప్రభు ఎప్పుడైనా జోక్ చేసారా? నువ్వు బైబిల్‌లో చూసావా? పాపం ఆడలా జోకులేస్తున్నాడు, ఇలా నవ్వుతున్నారు, ఇలా సరదాగా ఉంటారంటే, వాళ్ళు రక్షణే పొందలేదు. దేవుని పరిశుద్ధాత్మే వాళ్ళకి లేడని డిక్లేర్ చేసే మరొక గుంపున్నారు. వీళ్ళని లీగలిజం అంటారు. లీగలిస్టులు. వీళ్ళు చెప్పే విషయం ఎలా ఉంటదంటే, విశ్వాసం బోధిస్తారు, కృపను బోధిస్తారు, ప్రభువుని బోధిస్తారు, బైబిల్ యొక్క సిద్ధాంతాలు అన్నీ బాగా తెలుసు. అన్నీ బోధించి మళ్ళీ ఏమంటారంటే, ఇక్కడ నుంచి హిమాలయ పర్వతాలకెళ్ళాలంటే డైరెక్ట్‌గా ఎవరైనా నేనెళ్తా అనొస్తే ఆళ్ళని వెంటనే ఎక్కించారు. ఇదిగోరా బాబు దారి ఇలా వెళ్తే ఎవరెస్ట్‌కెళ్ళిపోతాం అని పంపించరు. హిమాలయస్‌లో ఉన్న ఎవరెస్ట్ ఎక్కాలంటే ట్రైనింగ్ ఉండాలి. టెస్టులు జేస్తారు. అవన్నీ ఓకే అయితే వాళ్ళనప్పుడు అలౌ చేస్తారు. హిమాలయ పర్వతాలకు వెళ్ళే వాళ్ళకి కొన్ని టెస్టులు, ట్రైనింగు. అందులో ఎవరెస్ట్‌కెళ్ళాలంటే మరికొన్ని టెస్టులు, ట్రైనింగు, క్వాలిఫై అయ్యుండాలి. ట్రెక్కింగ్‌కి ఇలాంటి అనుభవాలుండాలి. అండ్ వీటికే ఇంత ఫిల్టర్ చేస్తే మరి స్పేస్‌లోకెళ్ళాలంటే ఇంక ఎంత టఫ్ ట్రైనింగ్ ఉంటదో తెలుసా? సెలక్షన్ ఉంటదో తెలుసా? అలాంటిది ఒక మూన్ మీదకి వెళ్ళాలంటే ఇంకా ఎంత పెద్ద ఆబ్లిగేషన్స్ ఉంటాయో చూడండి. ఇప్పుడెందుకు ఈ మాట చెప్తున్నాను? నేను విన్నాను ఇలాంటి బోధలన్నీ. అందుకు వాళ్ళ దగ్గర నుంచి చెప్తున్నాను. ఒక మూన్ మీదకో, లేక స్పేస్ మీదకో, లేక ఈ భూమి మీద ఉన్న ఎవరెస్ట్ అనే ఒక శిఖరం మీదకో, K2 మీదకో, లేక హిమాలయస్‌లోకో వెళ్ళాలంటేనే ఎంతో ఫిల్టర్ జరుగుద్ది. ఎంతోమంది క్వాలిఫై అవుతారు, డిస్‌క్వాలిఫై అవుతారు. ఇలాంటివన్నీ ఉంటాయి. దీనికెంతో సాధన ఉంటది. ట్రైనింగ్ ఉంటది. అలాంటిది వీటన్నిటిని మించి పరలోకం వెళ్ళాలంటే ఇంక నీకు ఎంత సాధన ఉండాలో చూడు. ఇంక నీకు ఎంత ట్రైనింగ్, ఎంత కఠినమైన ట్రైనింగ్ ఉంటదో చూడు. అలాంటి కఠినమైన ట్రైనింగ్‌లో ఇవి నువ్వు చెయ్యాలని ఎన్నో రూల్స్ ఒస్తాయి. ఇవన్నీ లీగలిజం నుంచి పుట్టినవే. ఫస్ట్ సెంచరీ పౌలు గారు ఉన్న టైంకి కూడా ఉన్న సమస్య ఏంటంటే, మీరు సంఘంలో చేర్చబడాలంటే మీరు ఇవివి చేయకూడదు, ఇవివి చెయ్యాలని రూల్స్ పెట్టారు. ఇది సంఘంలో ఫస్ట్ టైమ్ మనం చూస్తాం అపోస్తల కార్యాలు 15 అధ్యాయంలో. బట్ అపోస్తల కార్యాలు 15 అధ్యాయంలో ఉన్నది లీగలిజం కాదు. బట్ అలాంటి పరిస్థితులే కారణమయ్యాయి. తర్వాత రోజులు లీగలిజం రావడానికి. ఈ గలతీ పత్రికలో ఉన్న క్రిస్మస్ సందేశం ఒక మాట చెప్పుకోవడానికి ఇంత బ్యాక్‌గ్రౌండ్ అవసరం అంటే మరదే మరి. ఏ పరిస్థితులు కారణమయ్యాయి దేవుడు ఈ పుస్తకం రాయించడానికి అనేవి తెలుసుకోకపోతే ఈ మాటలు దేనికైనా అర్థం చేసుకుంటాం. చరిత్రలో ఎలాంటి పరిస్థితులు కారణమైతే దానికి సమాధానం, దానికి ఒక డైరెక్షన్, టీచింగ్ ఇవ్వడానికి దేవుడు ఒక పుస్తకం రాసాడో, ఆ పుస్తకం అర్థం కావాలంటే పుస్తకం రాయడానికి కారణమైన పరిస్థితులు అర్థం కావాలి. దాన్ని హిస్టారికల్ కాంటెక్స్ట్ అంటాం. ఏ పరిస్థితులు కారణమయ్యాయి కాబట్టి దేవుడు ఈ పుస్తకం రాయించారో తెలీదనుకోండి, ఆ పుస్తకం వెరీ పర్పసే మనం మిస్ అయిపోతాం. ద వెరీ పర్పస్ ఆఫ్ ఎ బుక్ మనం మిస్ అయ్యి, ఇంకా పుస్తకంలో నువ్వు ఇంకేం అప్లై చేసుకుంటాం? ఎవరికి నచ్చిన విషయాలు వాళ్ళు నచ్చినట్టు అప్లై చేసుకుంటారు. దానికి ఒక దిశ, ఒక రూల్స్, ప్రిన్సిపల్స్, పద్ధతి ఏం ఉండవింక. అలా ఇవ్వలేదు దేవుడు. ప్రతీదీ కూడాను ఈవెన్ ఆయన చేసిన ఈ ప్రపంచంలో ఎన్ని వస్తువులున్నాయి, ఎన్ని పదార్థాలున్నాయి. ఆ సముద్రం దగ్గరికెళ్తే ఇసుక రేణువులెన్నుంటాయి. మీకో మాట తెలుసా అండి? ప్రతి ఇసుక రేణువును కూడా ఆయన ఒక ప్రత్యేక పర్పస్‌తోనే చేశాడు. ఈ భూమి మీద ఉన్న అన్ని ఇసుక రేణువుల్లో ఒకటి మిస్ అయిన పరిస్థితి మారుద్ది. అన్నట్టుగా ఈ భూగోళం ఎంత వెయిట్ ఉండాలో అంత వెయిట్ ఉండాలంటే ఈ భూమి మీద ఉన్న ఇసుక రేణువు దాన్ని మీరు ఏ రకంగా మార్చినా పదార్థం యొక్క స్థితిని మార్చినా అది ఈ భూమి మీద వెయిట్ కిందనే కొలవబడాలి. అది ఆయన ఈ భూగోళానికి నియమించిన బరువు. వెయిట్. ఈ మాట నేను చెప్పలేదు. యోబు గ్రంథంలో ప్రభువు రాయించారు. సో, సముద్రంలో ఉన్న వాటర్ మీరెంత తీయండి. ఎంత వాటర్ ఉండాలని ఆయన లెక్కించి దాంట్లో వేసాడో సృష్టించినప్పుడు అంతే ఉంటది. ఎన్ని నదులు వెళ్తున్నాయి ఏమవుతుంది? పెరిగిపోవాలిగా. ఈ మాట నేననలేదు. సొలొమోన్ గారు ఇంకో దగ్గర అన్నారు. నేను చిన్నప్పటి నుండి చూస్తున్నా నదులన్నీ ప్రవహించి సముద్రంలోకెళ్తున్నాయి. ఆ సముద్రం ఇలా నిండిపోవాలిగా. ఎప్పుడు చూసినా సముద్రం అక్కడే ఉంటున్నది. ఎలా జరుగుతుంది ఇది? దట్స్ వాట్ ద విజ్డమ్ ఆఫ్ గాడ్. దట్స్ వాట్ ద వర్క్ ఆఫ్ గాడ్. కేవలం విజ్డమ్ అంటే ఎప్పుడో సృష్టించినప్పుడు ఉన్న జ్ఞానమే కాదు. హి ఈస్ వర్కింగ్ టుడే అకార్డింగ్ టు హిస్ విజ్డమ్ ఇన్ క్రియేషన్. ఈ మాటలన్నీ చెప్పుకోవడానికి అర్థం ఏంటంటే ప్రతి దాన్ని కూడా దేవుడు గొప్ప ఉద్దేశంతో చేశాడు. ఈవెన్ దేవుని యొక్క వాక్యంలో ప్రతి పుస్తకం కూడా ఆ! ఇన్నుండాలని రాయించాడు. పౌలు ఎందుకు రాసాడో అవన్నీ తర్వాత విషయాలు. చదువుకుంటే మనకేం అర్థమవుతుందో పాఠాలు అలా తీసుకోవాలి. అలాగనడం అంత సరైన విధానం కాదు.
ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళు మాట్లాడాల్సిన మాటలు కాదవి. సో, ఆ కనీస చదువు, జ్ఞానం, ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళైతే ఇదెందుకు? అసలెందుకు రాశారు? అది కూడా రాసింది గలతీయులకే ఎందుకు? ఈ పత్రికలో ఉన్నవి కేవలం గలతీయులకే ఎందుకు? అక్కడ గలతీలో ఏం జరుగుతుంది ఆ టైంకి? ఇలాగా ఆలోచించాల్సొస్తే అప్పుడు హిస్టారికల్ కాంటెక్స్ట్. ఈ పరిస్థితులున్నాయి. ఇంతకీ ఉన్న పరిస్థితులేంటి అంటే, యేసుక్రీస్తు ప్లస్ ఇవేవో ఉండాలని ఆ ప్లస్‌ని పెట్టారు వాళ్ళు. ఎక్కడ? గలతీ సంఘాల్లో ఉన్న సంఘ పెద్దలు, నాయకులు. యేసుక్రీస్తు మాత్రమే సరిపోడు. జీసస్ క్రైస్ట్ ప్లస్ సంథింగ్ ఈక్వల్ టు లీగలిజం. బట్ పౌలు గారు బోధిస్తున్నది నో, క్రైస్ట్ ఎలోన్, క్రీస్తు మాత్రమే సరిపోయేవాడు. కొలస్సీ పత్రిక అందుకే ఉంది. అందుకే కొలస్సీ పత్రిక యొక్క మెయిన్ థీమ్ ఆల్ సఫిషియన్సీ ఇన్ క్రైస్ట్. కొలస్సీ పత్రిక యొక్క మెయిన్ పాయింట్ అది. ఎందుకు ఇప్పుడు ఈ మాటలు మనం చెప్తున్నాం? సో, మనం చదివిన వాక్య భాగాన్ని దేవుని యొక్క ఆలోచనతో అర్థం చేసుకోవాలంటే ఈ విషయాలన్నీ కనీస జ్ఞప్తికి తెచ్చుకోవాలి. అలా తెచ్చుకోలేదనుకోండి, ఇక్కడ కేవలం క్రిస్మస్సే చూస్తాం, మళ్ళీ థియాలజీ మాత్రమే చూస్తాం. అప్లికేషన్ మళ్ళీ మిస్ అయిపోతాం. అసలు ఎందుకు రాయించాడు అనేది పర్పస్, ఆ పర్పస్‌లోనే అప్లికేషన్ ఉంటది. థీమ్ మాత్రమే చూసామనుకోండి, అంటే కంటెంట్, ఒక్క థియాలజీ, అది కేవలం హెడ్ నాలెడ్జ్‌కి మాత్రమే సరిపోయేది. హెడ్ నాలెడ్జ్ దేనికి? రైట్ టీచింగ్, రైట్ థియాలజీ ఎందుకు అంటే రైట్ లివింగ్ కోసం, క్రైస్తవ జీవితం కోసం. అందుకే ఎప్పుడైనా బైబిల్‌లో ఏ బుక్ అయినా చూడండి, ముందు డాక్ట్రిన్ ఎంత రాసినా తర్వాత డ్యూటీ గురించి రాస్తారు. సిద్ధాంతం ఎంత వివరించినా తర్వాత ఈ సిద్ధాంత సత్యాలు బట్టి మీరు ఇలా ఉండండి, ఇలా ఉండొద్దని అప్లికేషన్ పార్ట్ రాస్తారు. సో, ఎంత వాట్ రాసినా వై అనేది తర్వాత రాస్తారు. ఎంత కంటెంట్ ఉన్నా కాండక్ట్ అనేది తర్వాత రాస్తారు. ఈ 2 మిక్స్ చేసే ప్రతి బుక్ ఉంటుంది బైబిల్. ముఖ్యంగా ఈ మాటలు ఎప్పుడు చెప్తుంటామంటే, మనం ప్రీచింగ్‌కి అంటే బోధించే విధానానికి సంబంధించిన ట్రైనింగ్‌లో ఈ విషయాలన్నీ చెప్తూ ఉంటాం మనం. బట్ ఇప్పుడు మీతో ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, క్రిస్మస్ సందేశమే కావచ్చు. అక్కడున్న విషయాలు కేవలం ఇప్పుడు చూస్తాం. ఒక 7 ప్రాముఖ్యమైన సత్యాలు చూస్తాం. ఆ 7 మనందరికీ బాగా తెలిసిన స్టోరీసే. బట్ అవన్నీ ఎందుకు రాశారంటే ఒకే ఒక పెద్ద అప్లికేషన్, గొప్ప అప్లికేషన్. సో, సమస్య మీకు గుర్తుంది గదా! సమస్య అర్థమవుతుంది గదా! యేసుక్రీస్తు మాత్రమే సరిపోరు మీ పవిత్ర జీవితానికి, పరలోకం వెళ్ళడానికి. యేసుక్రీస్తుని నమ్మడం మాత్రమే సరిపోదు. యేసుక్రీస్తుని నమ్మి ప్లస్ ఇది చెయ్యాలి. ఏం చేయాలి? సున్నతి చేసుకోవాలి. చూసారా? సున్నతిని కలిపారు. అలా ప్రారంభించి యూదులు ఎలాంటి ఆహార నియమాలు పాటిస్తారో అవి మీరు చెయ్యాలి. యూదులు ఎలాంటి ఆహార నియమాలు పాటిస్తారు? గొంతు పిసికిన దాన్ని చంపకూడదు, రక్తం తీసేయాలి. ఇలాగా అవి అపోస్తల కార్యాలు 15లో ఉన్నాయి. ప్రాబ్లమ్ ఉండకుండా అందరూ ఐక్యత కలిగి ఉండాలని, మంచి అండర్‌స్టాండింగ్ కోసం చర్చ్ కౌన్సిల్ వాళ్ళు, ఫస్ట్ చర్చ్ కౌన్సిల్ అది. అపోస్తల కార్యాలు 15 అధ్యాయం. అప్పుడు కొన్ని నియమాలు నియమించారు. ఎవరు? దానికి అధ్యక్షుడు ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క తల్లి మరియ ఉన్నారే, ఆమెకు పుట్టిన బిడ్డ. అంటే ప్రభు యొక్క సహోదరుడైన యాకోబు. ఆయన ఆ టైంకి, ఎవరు? అపోస్తలుడు ఉన్న టైంకి దేవుని యొక్క సంఘం అంటే క్రైస్తవ సంఘానికి అధ్యక్షుడు, ప్రెసిడెంట్ ఆఫ్ ద చర్చ్, యూనివర్సల్ చర్చ్‌కి. సో, యేసుక్రీస్తు యొక్క తోబుట్టువు అనొచ్చు యాకోబు గారు. యాకోబు పత్రిక రాసారే ఆయనే. ఆయన ఆధ్వర్యంలో అపోస్తలులు కూడా ఆ టైంలో ఉన్నారు. దానికి పౌలు గారు కూడా అటెండ్ అయ్యారు. అప్పుడు పౌలు గారు కాస్త జూనియర్ బ్రదర్ లాగే ఉన్నారు. బట్ ఆ విషయాలన్నీ క్లియర్‌గా ఉంటాయి. అపోస్తల కార్యాల గ్రంథం మీరు చూడొచ్చు. ఏ ప్రాబ్లమ్స్ రాబట్టి చర్చ్ కౌన్సిల్ నిర్వహించారు. చర్చ్ కౌన్సిల్‌లో ప్రాబ్లమ్స్ అన్ని ముందు పెట్టి ఎలాంటి నిర్ణయాలు తీసుకొని బైబిల్‌లో ఉండవు. అంటే దేవుడు రాయించిన దీంట్లో ఉండవు. అంటే పత్రికల్లో ఉండవు. కానీ హిస్టరీలో అంటే ఆ సమయంలో అప్పుడు సంఘ పెద్దలు పరిస్థితులు బట్టి ఇలాంటి నియమాలు చేశారు. ఇవి తర్వాత రోజుల్లో ఏమైపోయాయంటే, ఏ సేవకుడికి ఒక 100 మంది ఆయన ఏం చెప్తే అది నమ్ముతారో, వింటారో, ఇంకా వాళ్ళొక డినామినేషన్ అయిపోయారు. సేవకుని బట్టి డినామినేషన్స్ వచ్చేసాయి. ఇప్పుడు నాకే ఒక మంచి ఫాలోయింగ్ ఉందనుకోండి. థౌసండ్స్‌లో పీపుల్ నేను ఏం చెప్తే దాన్ని నమ్ముతున్నారనుకోండి, గౌరవిస్తున్నారనుకోండి. మనదొక డినామినేషన్. శ్రేయదరిస్టులు, శ్రేయదరిజం అలాంటివి రకరకాల ఇజమ్స్ ఉన్నాయి. దేవుని సేవకుని పేరు పెట్టి, ఏ సేవకులు ఏ బోధించారో వాళ్ళు కాస్త ఫేమస్ అయితే, రెనౌండ్ అయితే, వాళ్ళ యొక్క టీచింగ్ ఎక్కువ మంది ఫాలో అయ్యేవాళ్ళు ఉంటే వాళ్ళంతా కలిపి ఒక డినామినేషన్ అయిపోయారు. సేవకుని బట్టి, వారి యొక్క బోధన బట్టి. అండ్ దెన్ అందులో నుంచి ప్రాక్టీసెస్ కూడా వచ్చాయి. హెబ్రోన్ మీద కూర్చి నేను ఎలాంటి సెటైర్స్ వేయట్లేదు కానీ హిస్టరీ గురించి చరిత్ర గురించి చెప్తున్నాను.
చాలా మంది బోధ అలాగే ఎందుకు బోధిస్తారంటే భక్త్ సింగ్ గారు అలా చేశారు కాబట్టి. చాలా మంది ఈ ప్రాక్టీసెస్ ఎందుకున్నాయంటే భక్త్ సింగ్ గారు చేశారు కాబట్టి. ఉన్న సేవకులందరిలో భక్త్ సింగ్ గారు వెరీ పవర్‌ఫుల్. ఇప్పుడున్న కాదులెండి. ఈ డే అండ్ ఏజ్‌కి సంబంధించి తెలిసి భక్త్ సింగ్ గారు వెరీ, వెరీ పవర్‌ఫుల్. ప్రేయర్‌లో గాని, పరిచర్యలో గాని వెరీ పవర్‌ఫుల్ పర్సన్. సర్వెంట్ ఆఫ్ గాడ్. కాబట్టి ఆయన్ని ఫాలో అవ్వడం, ఆయన పద్ధతిని ఫాలో అవ్వడం, ఆయన ఏం చేశారో, ఆయన ఎలా చేశారో చూసారా? ఆయన ఎలా చేశారో, ఏం చేశారో చాలా విషయాలు బైబిల్‌లో మీకుండవు. ఆయన లైఫ్ స్టైల్‌కి సంబంధించి. బట్ దాన్ని అలవాటు చేసుకున్నారు చాలామంది. ఎందుకంటే ఆయన అలా చేస్తే అలాంటి రిజల్ట్స్ ఉన్నాయి కాబట్టి మనం కూడా అలాంటివి చేద్దామని దే స్టార్టెడ్ టు ఫాలో ఏ పర్సన్. ఎందుకంటే కళ్ళ ముందు చూసారు. అంత ఎఫెక్టివ్‌గా ఒక దైవజనుడు ఉండడానికి కారణం ఆయన ప్రేయర్ లైఫ్ ఇది, ఆయన ఒబీడియన్స్ ఇది, ఆయన లైఫ్ స్టైల్ ఇది, ఆయన పద్ధతి ఇది, చదువుకునే పద్ధతి ఇది, వాక్యం బోధించే పద్ధతి ఇది. కాబట్టి మనం కూడా అంత ఎఫెక్టివ్‌గా ఉండాలంటే ఆయన పద్ధతిలో పాటిస్తామని. ఇది తప్పని నేను అంటలేదు. దాన్ని లీగలిజం చేయడం. ఎలా చేస్తేనే పరలోకం వెళ్తారు, ఇలా చేస్తేనే పరిచర్య, ఇలా చెప్తేనే ప్రసంగం అని చెప్పడం అది లీగలిజం అవుతది. ఇలాగే ఇదే, ఇదే పద్ధతి. మనది ఇలాగే ఉండాలి. మనం పెంటెకోస్తలో అనుకోండి, మనం ఇలాగే ఉండాలి. ఇది లేదనుకోండి మనది కాదాళ్ళు. వాళ్ళు వేరు. వాళ్ళు పరలోకం వస్తారో రారో కూడా తెలీదు. ఇలాగే చెయ్యాలి అని బైబిల్‌లో ఏది లేదు. ఒక్క పాపం విషయంలో మాత్రమే, క్యారెక్టర్ శీలం విషయంలో మాత్రమే ఆ స్ట్రిక్ట్ ఇష్యూస్ ఉన్నాయి గానీ, ఏ విషయంలో ఏ పద్ధతి ఇలాగే చెయ్యాలని బైబిల్ చెప్పలేదు. ఈవెన్ పెళ్ళికి రింగులే పెట్టుకోవాలి. మనం ఇలాగే చేయాలి. మనం ఈ పద్ధతిలోనే చేయాలని ఎవరైనా అన్నారంటే కైండ్ ఆఫ్ లీగలిస్టిక్ పర్స్పెక్టివ్ ఉన్నట్టు మనం అర్థం చేసుకోవాలి. రొట్టె, ద్రాక్షరసం ఇలాగే తీసుకోవాలి. లేకపోతే రొట్టెకి ఇదే ఉండాలి. లేకపోతే ద్రాక్షరసంకి ఇదే ఉండాలి. ఇవన్నీ లీగలిస్టిక్ వేసే వచ్చాయి. వాళ్ళ సేవకులు బట్టి, వాళ్ళ డినోమినేషన్ బట్టి. దాని క్లిచెస్‌లో ఉండడం స్టిల్ ఏ కైండ్ ఆఫ్ లీగలిస్టిక్ అప్రోచ్. మీకు విషయం చెప్పాలి. ఇప్పుడు ఇంత పెద్ద టాపిక్ టచ్ చేసాం కాబట్టి ఈ మాట చెప్పాలి. ఓల్డ్ టెస్టమెంట్ టైమ్‌లో దేవుడు మోషేకి మందిరం ఎలా కట్టాలని చెప్పినప్పుడు కొలతలు, మెటీరియల్ ఎటువైపు ఉండాలి? ఏ దిక్కున ఉండాలి? ఒకటి కాదు అన్ని చాలా డీటెయిల్‌గా చెప్పాడు. ఏదైనా మిస్ అవుతారేమోనని సీరియస్‌గా చెప్పారు. తన ఆత్మ సహాయం ఇచ్చి అవన్నీ పక్కగా రాయించారు తప్పులు లేకుండా. ఒకవేళ ఏదైనా తప్పిదం జరిగితే శిక్షించారు కూడా. వెంటనే మాట్లాడారు, శిక్షించారు. ఓల్డ్ టెస్ట్‌మెంట్ టైమ్‌లో భక్తి యొక్క విధానం చాలా పక్కా స్ట్రిక్ట్‌గా ప్రతీదీ నియమించారు. చెప్పారు. ఈవెన్ పండగలు. ఈరోజు చేయాలి, ఇలా ప్రారంభించాలి, ఎలా చేయాలి, ఎలా ముగించాలి. ఎవరైనా దానికి భిన్నంగా చేస్తే దేవుని యొక్క శిక్ష రావడం ఇవన్నీ ఓల్డ్ టెస్ట్‌మెంట్‌లో మనం క్లియర్‌గా చూస్తాం. న్యూ టెస్ట్‌మెంట్ భక్తికి మరి పద్ధతేంటి? స్టాండర్డ్ ఏంటి? రూల్ ఏంటి? చర్చ్ ఎలా కట్టాలి? ఏ దిక్కు వైపు ఓపెన్ చేసి కట్టాలి? దాని షేప్ ఎలా ఉండాలి? దానిపైన గుర్తేం పెట్టాలి? వాళ్ళకున్నట్టు 12 కోణాలున్న స్టారా ఎవరికి? యూదులకి. అదా చిహ్నం? క్రిస్టియానిటీకి మరి చిహ్నం ఏంటి? ఒకప్పుడు చేప అన్నారు. ఇక్తుస్ అంటారు గ్రీక్‌లో చేపని. ఇక్తుస్ చేపని ఎందుకు పెట్టుకున్నారంటే, ఆ చేపకు సంబంధించిన గ్రీక్‌లో ఉన్న ఇక్తుస్ అనే ప్రతి అక్షరం కూడా యేసుక్రీస్తుకి వర్తిస్తది. ఫస్ట్ లెటర్ ఐ, ఇయోటా గ్రీక్‌లో. యేసూస్ అనే మాట ఐతోనే స్టార్ట్ అవుద్ది. రెండో మాట కీ మాట కాదు అక్షరం కీ. క్రిస్టాస్ అనే మాట కీ అనే అక్షరంతోనే వస్తది. ఇక్తుస్‌లో మూడో అక్షరం తీటా. తీటా అనే అక్షరంతోనే థియోస్ గాడ్ గ్రీక్‌లో గాడ్ అనే మాటకొస్తది. ఇక్తుస్ తర్వాత అక్షరం ఉప్సిలాన్. ఉప్సిలాన్ అంటే మన ఇంగ్లీష్‌లో యు లెటర్. ఈవెన్ ఉప్సిలాన్ అనే ఈ గ్రీక్ అక్షరంతో హూయోస్ అనే గ్రీక్ మాట వస్తది. కుమారుడు అనే మాట యేసుక్రీస్తుకి ఎన్నిసార్లు న్యూ టెస్ట్‌మెంట్‌లో వాడారో అదంతా హూయోస్. హూయోస్ ఆ అక్షరం యు ఉప్సిలాన్‌తో వస్తది. అండ్ దెన్ ఫైనల్ ఇక్తుస్‌లో చివరి అక్షరం సిగ్మా. ఇంగ్లీష్‌లో ఎస్ అంటాం కదా! సా సౌండ్. సోటెరియాస్ అనే మాట అంటే రక్షకుడు అనే మాట ఎస్‌తోనే సిగ్మాతోనే వస్తది. సో, అలాగే యేసుక్రీస్తు దేవుడని, క్రీస్తు అని, కుమారుడని, సేవియర్ రక్షకుడని, తర్వాత ఫస్ట్ మాట ఏంటి? యేసు. ఇయోటా. సో, కంప్లీట్‌గా ఇక్తుస్ అనే మాట చేపది. బట్ ఆ చేపకు సంబంధించిన గ్రీక్ పదంలో ఉన్న ప్రతి అక్షరం యేసుక్రీస్తు యొక్క సిద్ధాంతం అంతా మాట్లాడేస్తుంది. క్రిస్టియానిటీని ఇక్తుస్ అనే సౌండ్ కలిగిన చేపతో ఫస్ట్ సెంచరీలో పోల్చుకోవడానికి కారణం చూసారా? ఒక ప్రాముఖ్యమైన సత్యం. దేవుడు, తండ్రి, పరిశుద్ధాత్మ అవన్నీ లేవు. ఒకే ఒక్క
ప్రైమరీ స్టాండర్డ్ యేసుక్రీస్తు గురించిన అవగాహన. ఆ యేసుక్రీస్తు కూడా కుమారుడు అని అన్నారంటే ఏంటి? తండ్రి ఇంకొక ఆయన ఉన్నట్టుగా. థియోస్ దేవుడు అని అన్నారంటే యేసుక్రీస్తు యొక్క దేవునికి మాత్రమే ఉండే ఆ థియోస్ ఈయనకి వాడారనే కదా. ఫస్ట్ సెంచరీలోనే సంఘాన్ని హింసిస్తూ జనాల్ని చంపుతున్నారు క్రైస్తవుల్ని. ఆ టైంలోనే సీక్రెట్ గా ఇక్కడ ఒక చర్చ్ ఉందనడానికి గుర్తుగా ఆ దగ్గర ఎక్కడో గోడ మీద ఎక్కడో చేప బొమ్మ ఉంటుంది. చేప బొమ్మ ఉంది అంటే ఎక్కడెక్కడో చర్చ్ ఉన్నట్టు అర్థం. అలాగా క్రైస్తవులకు మాత్రమే హిడెన్ ఐడెంటిటీ చేప గుర్తు. ఆ చేప గుర్తు కూడా నువ్వు కేవలం చేపే ఎందుకు గుర్తుగా పెట్టుకున్నారంటే అందులో ఉన్నదంతా ప్రతి మాట యేసుక్రీస్తు గురించి, ఆయన దైవత్వం గురించి. సో ఇప్పుడు మనకి పద్ధతి చిహ్నం క్రైస్తవ్యానికి మరి చేప గుర్తా? కాదే. ఆ 4th సెంచరీ వచ్చేసరికి క్రాస్ అయిపోయింది. అంతకుముందు క్రాస్ కూడా కాదు. 4th సెంచరీలో కాన్స్టంటైనోపుల్ కీ అనే అక్షరం, ఆ కీ అనే అక్షరం క్రాస్‌గా తిప్పితే ఎలా ఉంటదో అలా ఉంటది కీ అనే అక్షరం. ఆ కీ అనే అక్షరంతోనే క్రిస్టాస్ అనే మాట వస్తది. అలాగా క్రాస్ వచ్చింది చిహ్నం. ఇప్పటికి క్రాసే. ఎందుకు ఇప్పుడు ఈ మాటలన్నీ చెప్తున్నాం? పాత నిబంధన గ్రంథంలో దేవుడు భక్తికి సంబంధించిన విశ్వాసాన్ని ప్రతీది క్లియర్‌గా, క్షుణ్ణంగా పదే పదే చెప్పాడు. దానికి ఏమైనా విరుద్ధంగా చేస్తే శిక్షించారు, మాట్లాడారు, సీరియస్ అయ్యారు. కానీ న్యూ టెస్ట్‌మెంట్‌లో ఏమి ఇవ్వలేదే. ఎందుకు ఇవ్వలేదంటే న్యూ టెస్ట్‌మెంట్‌లో భక్తికి స్టాండర్డు, పద్ధతి, విధానాలు కాదు, పద్ధతి కాదు, వ్యక్తి ఒకాయన. మన స్టాండర్డ్, మన లైఫ్ స్టైల్ ఆయన్ని పోలుండాలి. అంతేగాని ఈ టైంకి చేయండి, ఇలా చెయ్యండి, ఇక్కడ చెయ్యండి, ఇవి లేవు. ఇవన్నీ మతంలో ఉంటాయి. అందుకే యోధా మతం అని అన్నారు. జూడాయిజం అని అన్నారు. యోధ మతం అన్నారు. క్రిస్టియానిటీ ఇట్ ఈస్ నాట్ క్రిస్టిజం. ఇట్ ఈస్ క్రిస్టియానిటీ. ఇట్ ఈస్ కంప్లీట్లీ డిస్టింక్ట్ ఈవెన్ విత్ ద ఓల్డ్ టెస్ట్మెంట్ రిలిజియన్. పాత నిబంధన గ్రంథాన్ని ఆధారం చేసుకుని ఉన్న మతం ఉందే యోధా మతం. ఈవెన్ దాంతో పోల్చినా కానీ ఇట్ ఈస్ కంప్లీట్లీ డిస్టింక్ట్. కానీ ఒక సత్యం చెప్పాలి ఈ టైంలో. ఈవెన్ ఆ యోధా మతంలో ఉన్న వాళ్ళు కూడాను దేవుని ఆత్మ సహాయంతో విశ్వాసం మూలంగానే నీతిమంతులయ్యారు. ఈవెన్ ఇన్ ద ఓల్డ్ టెస్ట్మెంట్ టైమ్స్. even though it is considered as Judaism a religion, స్టిల్ అందులో రక్షణ పొందిన అయితే మాత్రం విశ్వాసము, దేవునితో సంబంధ బాంధవ్యం, కృపా రక్షణ అఫ్ కోర్స్ వీటితోనే జరిగింది పని. ఈవెన్ పరిశుద్ధాత్మ. కేవలం మతం ఆచారం మాత్రమే నమ్మిన వాళ్ళందరూ పాపం పరిసయ్యులా తయారయ్యారు, ఫెయిల్ అయ్యారు. పాపం వాళ్ళందరూ ప్రమాదంలో ఉన్నారు. నీతిమంతులుగా తీర్చబడలేదు. నీతిమంతులుగా వాళ్ళు అనుకున్నారు, మనుషుల ముందు నీతిమంతులుగా ఎంచబడ్డారు కానీ బట్ గాడ్ డిడ్ నాట్ జస్టిఫై దెమ్. హూ డిక్లేర్డ్ ఇట్? అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్. హీ ప్రూవ్డ్ ఇట్ అండ్ హీ డిక్లేర్డ్ ఇట్. అందుకే కదా పౌలు గారు కూడా చాలాసార్లు ఆర్గ్యుమెంట్ చెప్తూ ఈవెన్ గల్తీ పత్రికలో కూడా చెప్పిన ఒక ప్రాముఖ్యమైన పాయింట్ ఏంటంటే, బాబు యూదులే అబ్రహాం సంతానమే కానీ అందరూ దేవుని పిల్లలు కాదు. మేము అబ్రహాం సంతానం, మాకేంటి ప్రాబ్లం, మేము ఎవరికి ఇప్పుడు దాసులం కాదంటే అప్పుడు ప్రభు యోహాను సువార్తలో చెప్పిన కాన్సెప్ట్ కూడా ఇదే. సో ఈ మాట్లాడి మనం ఎందుకు ఇంత విషయాలు మనం మాట్లాడుకుంటున్నాం అంటే, దీస్ ఆర్ ద ప్రాబ్లమ్స్ లీగలిజంలోని అండ్ లిబరలిజంలోని. అటెల్నా అడుగు తప్పే, ఇటెల్నా అడుగు తప్పే. ప్రమాదం. అటు తప్పు మాత్రమే కాదు, ఈవెన్ ప్రమాదం అది. సో దీంట్లో వాటన్నిటిని ఖండిస్తూ సరైన సత్యాన్ని బోధిస్తున్న సందర్భం ఈ గల్తీయులకు రాసిన పత్రిక. మన న్యూ టెస్ట్మెంట్ లో మనకైతే పద్ధతి లేదు. పద్ధతి అని అంటారు అందరూ. నో, మన పద్ధతి ఇలా చేయాలి, ఇప్పుడు చేయాలి, ఇలాగే చేయాలి, ఇవన్నీ మనుషులవి. దేవుడైతే మనకి ఏ పద్ధతి ఇవ్వలేదు. మనకి దేవుడు ఇచ్చిన ఒకే ఒక విధానం. పద్ధతులు, ఆచారాలు కాదు, వ్యక్తి. వీఆర్ ఇమిటేటర్స్ ఆఫ్ హిస్ సన్. ఆయన కుమారుణ్ణి ఇమిటేట్ చేసేవాళ్ళం. ఇప్పుడు ఎంత పెద్ద విషయం కూడా మనం చదివిన వాక్య భాగంలో ఉంది. ఆ చివరి వచనం చూస్తారా? కాబట్టి చూడండి ఎంత అద్భుతంగా ఉంటుందో. మనం చదివిన ప్యాసేజ్ చాలా మంది ఇందులో నుంచి సువార్త చెప్పొచ్చు, క్రిస్మస్ సందేశం చెప్పొచ్చు. కానీ ఆ క్రిస్మస్ సందేశం పౌలు గారు అసలు ఎందుకు తీసుకొని వచ్చారు అని ఆలోచిస్తే, అదిగోండి ఆ 6వ వచనం, మరియు మీరు కుమారులై ఉన్నందున నాయన తండ్రి అని మొర్రపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయానికి పంపెను. మన హృదయంలోనికి దేవుడు తన కుమారుని యొక్క ఆత్మను పంపారు. కాబట్టి తన కుమారుడు ఆయనకి ఎలా ప్రార్థన చేస్తాడో మనం అలా ప్రార్థన చేస్తాం. అంటే అర్థం ఏంటి తెలుసా? ఇది న్యూ టెస్ట్మెంట్ లోనే ఉంది, ఓల్డ్ టెస్ట్మెంట్ లో లేదని పౌలు గారే ఇక్కడ స్థాపిస్తున్నారు. ఓల్డ్ టెస్ట్మెంట్ లో మన మహానుభావులు, గ్రేట్ హీరోస్ ఆఫ్ ఫెయిత్, మన విశ్వాస వీరులు ఎంతో మంది ఉన్నారు. పెద్ద అన్నయ్యలే, గొప్ప వాళ్ళే.
దానియేలు గారు ఏంటి, యోసేపు గారు, అబ్రాహాం గారు, ఎంతోమంది, అనోక్ గారు, ఏలియా గారు, ప్రవక్తలు, ఎంత గ్రేటెస్ట్ కదా వాళ్ళు. వాళ్ళెవరు దేవుణ్ణి తండ్రి అని ప్రార్థన చేయలేదు. కానీ ఇక్కడ ప్రభు చూడండి ఏం చెప్తున్నారు. సో ద వెరీ క్రిస్మస్ మెసేజ్ హియర్ ఇన్ ద ఎపిజిల్ ఆఫ్ గలేషియన్స్ చాప్టర్ 4, ఇక్కడ క్రిస్మస్ సందేశం ఉంది. బట్ క్రిస్మస్ సందేశం ఏమి స్థాపించడానికి ఉంది అంటే, మనం దేవునికి పిల్లలం. పిల్లలం అంటే కేవలం గుడ్డిగా నమ్మేది, ఊహించుకునేది, సెల్ఫ్ హిప్నోటైజ్ చేసుకునేది కాదు. నిజంగానే మనం దత్తపుత్రం. ఈ పెద్ద పాయింట్ కోసం దేవుడు చాలా ప్రాముఖ్యమైన విషయాలు రాశారు. అది ఒక్కొక్కటి మనం చూద్దాం. సో దీనికి టైటిల్ పెట్టుకుంటాం, ఒక్కొక్క దానికి పేరిద్దాం. మీరు ఎక్కువ రాయొచ్చు, మరీ ఎక్కువైతే చెప్పడానికి వినడానికి బోరింగ్ ఉంటుందని 7 మాత్రమే లిమిట్ చేసి పెట్టా. రాయొచ్చు, ఇంకెక్కువ రాయొచ్చు, రాయాలి కూడా. అలా ఎక్సర్సైజ్ చేస్తేనే అలవాటు అవుద్ది. వాక్యాన్ని ధ్యానించి అవుట్లైన్ వేసుకోవడం అలవాటు అవుతుంది. ఫైన్. మొదటి మాట చూడండి, 4వ వచనం. అయితే కాలం సంపూర్ణమైనప్పుడు, ఈ మాటలో ఏం తెలియచేస్తుందంటే, ఈ వాక్య భాగం అంతా చదివితే, ఏది 4, 5, 6, 7 వచనాలు చదివితే దేవుడు ఏం చేశారో, దేవుడు ఏం చేశారో, దేవుడు ఏం చేశారో, ఎందుకు చేశారో ఇవే కనిపిస్తున్నాయి. సో ప్రిడామినెంట్ గా ఉన్నమాట గాడ్ డిడ్, లేక గాడ్ హ్యాస్ డన్. కాలం సంపూర్ణమైనప్పుడు తన కుమారుని పంపి అది చేసి ఇది చేసి. సో ఇందులో ఉన్న ఓన్లీ వర్బ్స్. ఏ వర్బు? యేసుప్రభు చేసే క్రియలు వర్బ్స్ కూడా ఉన్నాయి. వర్బ్ అంటే క్రియాపదం, యాక్షన్ తెలిపే మాట. దానికి సబ్జెక్టు ఓన్లీ గాడ్ అయిన మాత్రమే తీసుకుంటే అది గాడ్ థియాలజీ. ఈ వెర్సెస్ లో, ఈ వచనాల్లో క్రీస్తు గురించి ఉన్న అడ్జెక్టివ్స్, నౌన్స్, యాడ్వర్బ్స్, వర్బ్స్ ఒకటి కాదు. అలాంటి వివరాలన్నీ తీస్తే ఈ వచ్చిన భాగాల్లో క్రిస్టాలజీ ఏంటో దాన్ని పక్క పెట్టచ్చు. ఈ వాక్య భాగంలో ప్రిడామినెంట్ గా దేవుడు ఏం చేశారు అని చూస్తే, మొదటి మాట, అయితే కాలం సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపిననే మాటలో 2 విషయాలు, 2 టైటిల్స్ మనం పెట్టుకోవచ్చు. మొదటి పాయింట్ మనం చూస్తున్నాం, టైమ్ ఆఫ్ గాడ్. కాలం సంపూర్ణమైనప్పుడు దేవుడి పని చేశారంటే, సో దేవుని యొక్క సమయం గురించి మాట్లాడుతుంది. ఆ తర్వాత రెండో మాట, దేవుడు తన కుమారుని పంపెను అని చూస్తున్నప్పుడు సన్ ఆఫ్ గాడ్ అనే మాట మనకు కనిపిస్తుంది. పంపెను అనే వెర్బ్ నుంచి, ఆ వెర్బ్ ఎలా చేశారు, దేని బట్టి చేశారంటే, ఆ తర్వాత స్టేట్మెంట్ చూసారా, ఆయన స్త్రీ యందు పుట్టి అనే ఈ కాన్సెప్ట్ ఏం మాట్లాడుతుందంటే, దేవుడు ప్రపంచ సృష్టిలో ఫస్ట్ టైం ఎవెంజలిస్ట్ ఎవరు, ఫస్ట్ టైం గాస్పెల్ ప్రీచ్ చేసింది ఎవరు అంటే, ఆఫ్ కోర్స్ గాడ్ హిమ్సెల్ఫ్. ఎక్కడ? ఈడెన్ గార్డెన్ ఆఫ్ ఈడెన్ లో ఇదిగో స్త్రీ సంతానంగా ఒక ఆయన వస్తాడు, ఆయన ఇలా చేస్తాడని ఆదాము హవ్వలు పాపం చేసినప్పుడు ఆ 3వ అధ్యాయంలో ఫస్ట్ టైం సువార్తను ప్రకటించిన వాడు దేవుడే. సో ఇట్ ఈస్ ప్రీచింగ్ ఆఫ్ గాడ్, లేక ప్రామిస్ ఆఫ్ గాడ్, లేక ప్రాఫసీ. ఆఫ్ కోర్స్ ప్రవచనం కూడా అది ప్రాఫసీ ఆఫ్ గాడ్. అది మనం 3వదిగా చూస్తాం. ఏంటి? టైమ్ ఆఫ్ గాడ్, సన్ ఆఫ్ గాడ్, ప్రాఫసీ ఆఫ్ గాడ్, లేక ప్రామిస్ ఆఫ్ గాడ్. అండ్ దెన్ తర్వాత ప్రాముఖ్యమైన సత్యం చూడండి. ఆ తర్వాత మాట చూసారా, నేను అక్కడ 4వ సత్యం ఏమని రాశానంటే గ్రేస్ ఆఫ్ గాడ్ అని రాశా. గ్రేస్ ఆఫ్ గాడ్ అనేది ప్యాసేజ్లో ఎక్కడుంది? పోనీ ఎలాగైనా ప్రశ్న అడగచ్చు. గ్రేస్ ఆఫ్ గాడ్ అని 4వ పాయింట్ రాయడంలో ప్యాసేజ్లో నాకు ఆధారం ఏంటి, లాజిక్ ఏంటి? ప్యాసేజ్లో మీరు చూసి చెప్పొచ్చు. ఇప్పటికే మనం ఎన్ని మాటలు ప్యాసేజ్లో కవర్ చేసాం. అయితే కాలం సంపూర్ణమైనప్పుడు అనే మాట బట్టి టైమ్ ఆఫ్ గాడ్ అని, దేవుడు తన కుమారుని అనే మాట బట్టి సన్ ఆఫ్ గాడ్, పంపెను ఎలా పంపారు, స్త్రీ యందు పుట్టి అనే మాట బట్టి చూస్తే దట్ ఈస్ ప్రామిస్ ఆఫ్ గాడ్, లేక ప్రాఫసీ ఆఫ్ గాడ్ చెప్పుకున్నాం. అండ్ దెన్ తర్వాత నేను 4వ మాట గ్రేస్ ఆఫ్ గాడ్ అనే మాట రాశాను. ఆఫ్ కోర్స్ అక్కడ తర్వాత స్టేట్మెంట్ చూస్తే అర్థమవుతుంది. బట్ అందులో ఉన్న లాజిక్ చెప్పాలి. దానికి గ్రేస్ ఆఫ్ గాడ్ అని పేరు ఎందుకు పెట్టారు? ఎందుకంటే అక్కడ గ్రేస్ అనే మాట ఉంది. అసలు అక్కడ చూస్తే ఏమనుంది, మనము దత్తపుత్రము కావాలని ధర్మశాస్త్రానికి లోబడి ఉన్న వారిని ఆయన విడిపించిన మాటకి 5వ పాయింట్ పెట్టాము, డెలివరెన్స్ ఆఫ్ గాడ్, లేక సాల్వేషన్ ఆఫ్ గాడ్. బట్ గ్రేస్ ఆఫ్ గాడ్ అనే మాట పెట్టడానికి కారణం ఏంటో మీకు అర్థమై ఉండొచ్చు. అలాగా అక్కడ మాట కనిపించకపోయినా ఆ కాన్సెప్ట్ అంతటికి మనకి తెలిసిన థియోలాజికల్ మాట ఏది ఉపయోగిస్తాం, బైబిల్లో ఆ కాన్సెప్ట్ పేరు ఏంటని ఆలోచిస్తే సరైన మాట గ్రేస్ ఆఫ్ గాడ్. అక్కడ ఎక్కడ మనము దత్తపుత్రులు, మనము మనలాంటి వాళ్ళం దేవునికి పుత్రులమా, పిల్లలమా? ఎలా? ఖచ్చితంగా అక్కడ ఉన్నది గ్రేసే. గ్రేస్ లేకుండా ఇది ఇంపాసిబుల్. ఇలాంటి వాళ్ళు, అలాంటి భీకరమైన పరిశుద్ధులైన దేవునికి పిల్లలు అవడం నో వే. అది ఆ దేవుణ్ణి దేవదోషం చేయడంతో సమానం.
సో ఖచ్చితంగా గ్రేస్ ఆఫ్ గాడ్ అనేది ఒక రేంజ్‌లో హైలైట్ చేయాలి. అందులోకి చేయాల్సిన పనుంది. ఎందుకంటే వాళ్ళు లీగలిజం చాలా ఎక్కువగా ప్రమోట్ చేస్తున్నారు కాబట్టి, ఖచ్చితంగా గ్రేస్ ఆఫ్ గాడ్‌ని ఎస్టాబ్లిష్ చేయాల ఇంకొక రకంగా. ఐదో సత్యం ఏమని రాసాం? డెలివరెన్స్ ఆఫ్ గాడ్ లేక సాల్వేషన్ ఆఫ్ గాడ్. ఎందుకు ఆ మాట రాసామంటే డెలివరెన్స్ అనే మాట డైరెక్ట్‌గా అక్కడే ఉంది. విమోచించుటకై అనుంది. ఆ విమోచించుటకై అనే వెర్బ్ ఉంది కదా! దాన్ని ఇన్ఫినిటివ్ అంటారు. గ్రీక్ లాంగ్వేజ్‌లో, గ్రామర్‌లో ఇన్ఫినిటివ్ అంటారు. విమోచించుటకై అంటే పర్పస్ క్లాజ్ ఉంటది ఆ వర్బ్‌లో. దాని యొక్క సబ్జెక్ట్ కూడా దేవుడే. అంటే సబ్జెక్ట్ అంటే ఏంటి? కర్త, కర్మ, క్రియ అంటమే మన తెలుగు గ్రామర్‌లో. విమోచించుటకై అనే ఆ క్రియా పదంకి కర్త ఎవరు? అంటే చేసిందెవరు? కర్మ ఎవరు? అంటే ఆ వెర్బ్ డైరెక్ట్‌గా ఎవరి మీదకెళ్తుంది? అనుభవిస్తున్నవారు ఎవరు అంటే మనము అనే మాట అక్కడుంది. అగైన్ మన కోసం. సో, విమోచించుటకై అనే మాట బట్టి వెరీ సింపుల్ ఔట్‌లైన్ ఒక స్టేట్‌మెంట్ ఇస్తే అక్కడ మనం ఇచ్చేది యెస్ డెలివరెన్స్ ఆఫ్ గాడ్. ఎందుకంటే విమోచన అక్కడుంది. ఆఫ్‌కోర్స్ సాల్వేషన్ ఆఫ్ గాడ్ అని కూడా అనొచ్చు. గ్రేట్. తర్వాత మాట చూడండి ఏమనుంది? ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయెను అనే మాట ఆ స్టేట్‌మెంట్. ధర్మశాస్త్రమునకు లోబడిన వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయెను. సో, ఎవరు ధర్మశాస్త్రానికి లోబడ్డం అంటే ఏంటి? ఆ థియాలజీ, ఆ లాజిక్ లేక దాని గూర్చిన ఫిలాసఫీ, విషయం, కంటెంట్. అది మనం ఆలోచిస్తాం ఇప్పుడు. అండ్ ఇట్స్ వెరీ ప్లెయిన్ గాస్పెల్. బట్ ఆ గాస్పెల్ ట్రూత్ ఇక్కడ రాయాల్సిన అవసరం ఎందుకొచ్చిందంటే, మనుషులకి యేసు ప్రభు సరిపోడు, మీ విశ్వాసం సరిపోదు, ఆ కృప సరిపోదు. ప్లస్ ఇదుండాలి, ఇదుండాలి, ఇదుండాలి. కాబట్టి మీరు ఇదుండాలి, ఇక్కడికే రావాలి, ఇలాగే చేయాలి. ఇంకా రకరకాల రూల్స్ పెట్టారు. వాటన్నిటిని పడగొట్టడానికి పౌలు గారు స్థాపిస్తున్న సత్యం సువార్త సత్యమే. వండర్‌ఫుల్ కదా! కేవలం సువార్త సత్యంతోనే ప ప్రపంచంలో ఉన్న పిచ్చి పిచ్చి బోధలు అన్నిటిని పడగొట్టి సత్యాన్ని స్థాపిస్తున్నాడు. మళ్ళీ చెప్పాడు. ఇదిగో ఇది ఎంత ఇదే గలతీ పత్రికలోనే చెప్పారాయన. ఇది ఎంత సటిల్ అంటే, ఈ సువార్త కాక మరొక సువార్త నేను చెప్పినా గాని నమ్మొద్దు నన్నన్నాడు. ఇప్పుడు నేను సువార్త చెప్తున్నానే, ఇది కాకుండా నేనే దీన్ని మార్చి ఇంకొక రకంగా ఏదైనా చెప్పాననుకోండి నన్ను కూడా నమ్మొద్దంటాడు. దేవదూతొచ్చి చెప్పినా నమ్మొద్దంటున్నాడు. అంటే చూడండి ఎంత గ్యారంటీగా పక్కాగా ఆయనకు ఆ క్లారిటీ ఉందో చూడండి. ఆథెంటికేషన్. ఈ మెసేజే డివైన్ మెసేజ్. గాడ్స్ మెసేజ్. నేను తర్వాత మారిపోయి పాడైపోయి ఒకవేళ నేను దీనికి భిన్నంగా చెప్పినా నా మాట కూడా నమ్మొద్దని ముందే చెప్తున్నాడాయన. ఈ పత్రికలోనే. ఎందుకంటే పిచ్చి పిచ్చి బోధలు, పిచ్చి పిచ్చి ప్రాక్టీస్‌లు ఎన్నో వస్తాయి లోకానికి. దాని వెనకాతల మనుషుల్ని ఈడ్చుకొని వెళ్ళిపోతారు. మందని ఏమాత్రం కనికరించరని ప్రభువే చెప్పేశారు ముందే ఆయనున్నప్పుడే. కాబట్టి సత్యాన్ని సరిగ్గా గుర్తించడం, దానికి సరిగ్గా నేర్చుకోవడం, ఎప్పటికీ ఆ సత్యం నుంచి తొలగిపోకుండా జాగ్రత్తగా లైన్‌లోనే ఉండడం చాలా అవసరం క్రైస్తవ జీవితానికి. మనల్ని మన మట్టుకు మనం కాపాడుకోవడమే కాదు, అది తర్వాత తరానికి సత్యాన్ని సత్యంగా అందించడానికి కూడా మనం కృషి చేయాలి. చాలా బాధ్యతుంది. అందుకు మీకోసం ఈ మాటలన్నీ చెప్పడం. నాకిదుంది, నా పిల్లలకి నేను చెప్పుకుంటా అనడం అది రైట్ కాదు. నేను, నా పిల్లలు అందరం గతించిపోయినా గానీ, తర్వాత వచ్చే తరానికి కూడా ఈ సత్యం ఇలాగే నిలిచి ఉండాలంటే, ఖచ్చితంగా నేను ఉన్న కాలం దాన్ని ఇతరులకి నమ్మకమైన సేవకులకు, సోదరులకు, శిష్యులకు ఖచ్చితంగా నేను దాన్ని అర్థమయ్యేంత ఆ సీరియస్‌నెస్, ప్రాబ్లమ్ తెలియచేసి మరి దాన్ని అందించాలి. యాహ్! ఈ మాట నాది కాదులెండి. ఈ మాట కూడా బైబిల్‌లో ఉన్నది చాలా సార్లు. పౌలు గారు తిమోతికి చెప్పినప్పుడు కూడా ఈ సేమ్ కాన్సెప్ట్ ఉంచారు. ఆహ్, సాక్రిఫైస్ ఆఫ్ గాడ్ అని రాసాం గదా! ఏంటి సాక్రిఫైస్ అంటే? ధర్మశాస్త్రానికి లోబడి ఉన్న వారిని విమోచించడానికి ఆయన దేవుడు తన కుమారుడినిచ్చారే ఆయన దానికి లోబడిన వాడాయనంటే ఏంటి? ధర్మశాస్త్రం ఏం క్లెయిమ్ చేస్తుందంటే డెత్‌ని, డెత్‌ని, జడ్జ్‌మెంట్‌ని. సో, దానికి లోబడిన వాడయ్యాడంటే నాట్ ఓన్లీ ఒబీడియంట్ టు ద లా ఆఫ్ గాడ్ ఆల్సో ఆ ధర్మశాస్త్రం దేవుని లా ఆఫ్ గాడ్ ఏదైతే డిమాండ్ చేస్తుందో డెత్‌ని ఎవరికి? మనకి. ఆయనకి కాదు. ఆయన్ని డిమాండ్ చేయడానికి ఆయన దగ్గర ప్రాబ్లమ్ లేదు. సిన్ ఏం లేదు. డిసొబీడియన్స్ ఏం లేదు. మన కోసం కదా! మనల్ని విమోచించడం కోసం కదా! కాబట్టి అక్కడ ముఖ్యంగా మాట్లాడుతున్నది మాత్రం పాపం, దాని యొక్క పర్యవసానమైన శ్రమలు ఒకటి కాదు ఇవన్నీ. అండ్ దెన్ ఫైనల్లీ డెత్ అండ్ డామినేషన్. వీటన్నిటిని ఆయన భరించాడు. ఎందుకంటే దాని కింద ఉన్న వాళ్ళని బయటికి తెప్పించడానికి ఆయన దాని కిందకి వెళ్లి దాన్ని ఎత్తి పట్టుకున్నాడు. దాని కింద ఇరుక్కున్న వాళ్ళందరూ బయటకొచ్చారు. అలాగా దాన్ని ఆయన భరించి, ఓడించి, తిరిగి లేచి అందరికీ అదే హోప్ ఇస్తున్నాడు.
అండ్ దెన్ ఫైనలీ దేవుడు తన ఆత్మను, తన కుమారుని యొక్క ఆత్మను మనకిచ్చాడని చెప్పడంలో అర్థం ఏంటంటే, దట్ ఈస్ వాట్ ఎష్యూరెన్స్. దేవుడు మనకి ఇస్తున్నది గ్రేట్ ఎష్యూరెన్స్, గొప్ప గ్యారంటీ ఆఫ్ గాడ్, ఎష్యూరెన్స్ ఆఫ్ గాడ్ రిగార్డింగ్ అవర్ సాల్వేషన్. ఇందులో ప్రిడామినెంట్ గా పౌలు గారు చేస్తున్న పని ఏంటంటే, స్పిరిట్ ఆఫ్ గాడ్ గూర్చి కూడా ఆ 6-7 వచనాల్లో రాయడానికి ఆయన చేస్తున్న పని ఏంటంటే, గ్యారంటీ, మీ భక్తికి, మీ రక్షణకి గ్యారంటీ ఈ వచన భాగాల్లో రాస్తే ఒక్కటి మీదేమీ లేదు. మీరు ఇది చేశారు కాబట్టి మీకు ఈ సాల్వేషన్ ఉంది, ఈ సాల్వేషన్కి గ్యారంటీ ఉంది, ఎష్యూరెన్స్ ఉందని ఒక్క పని మనుషులది లేదు, క్రైస్తవులది లేదు, మీది లేదు, నాది లేదు. ఒక్క పని లేదు. మీకు అర్థమవుతుందా? ఈవెన్ దో మీరు చేసే ప్రేయర్ ఉందే, యేసుక్రీస్తుని రక్షకుడని నమ్మి, దేవుణ్ణి తండ్రి అని నమ్మి, అది ఉందే, ఈవెన్ అక్కడ కూడా మీ నమ్మకం, మీ విశ్వాసం అని మాట రాయలేదు. అక్కడ కూడా ఏం రాశారు తెలుసా? దేవుడు తన కుమారుని ఆత్మను మీకు ఇస్తే, ఆ కుమారుడు ఆ దేవునికి ఏమని ప్రార్థన చేశాడు? మీరు అలా ప్రార్థన చెయ్యండి కాదు, మీరు చేస్తున్నారు. సో మీకు ఉన్న ఆ విశ్వాసం అనే మాట ఉపయోగించలేదు. చూడండి ఎంత విచిత్రంగా, ఎంత లాజికల్ గా రాశాడు చూడండి. ప్రేయర్ గురించి రాశాడు. అది కూడా ఏంటి ప్రేయరు? పాత నిబంధన గ్రంథంలో ఎంతో మంది భక్తులు ఉన్నారు, వాళ్ళు చేసే విధానంగా కాదు. మీరేమో ఈయన్ని నాయన, తండ్రి అని పిలుస్తారు. ఎలా పిలుస్తారు? తన కుమారుడు ఆయన్ని ఏమని పిలిచి ప్రార్థన చేసేవాడో, ఆ కుమారుని యొక్క ఆత్మ మనకు ఉండబట్టే మనం నాయన, తండ్రి ఎలా వచ్చేస్తున్నది? అంత భీకరమైన దేవుడికి ఎంత ఘోరమైన పాపమైన నువ్వు ఎలా పిలవగలవు? కానీ ఎంత ధైర్యంగా పిలుస్తాం. అందులో మనకి ధైర్యం ఏంటి? గొప్ప నిబ్బరం ఉంటది. సమస్య అయినా, భయమైనా, ఏ అవసరమైనా కానీ గొప్ప ధైర్యం ఉంటది. దేన్ని బట్టి అంటే, అది కూడా నీ విశ్వాసం కాదు. నీ విశ్వాసాన్ని అసలు హైలైట్ చేయట్లేదు ఆయన. దేవుడు తన కుమారుడు ఎలా ప్రార్థన చేశాడో అలా ప్రార్థన చేయడానికి ఆయన లోపల ఉన్న దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ, అలాంటి తన కుమారుని యొక్క ఆత్మను నీకు ఇచ్చాడు కాబట్టి నువ్వు ఆ దేవుని తండ్రి, నాయన, అబ్బా అని ప్రార్థన చేయడానికి అసలు చూసారా? అసలు విశ్వాసం గురించి మాట్లాడకుండానే విశ్వాసం యొక్క రూట్స్, దాని ప్రూఫ్స్ తో కూడా మాట్లాడేస్తున్నాడు. విశ్వాసానికి, ప్రార్థన చేయడానికి, ప్రార్థనలో ఉన్నదే విశ్వాసం. విశ్వాసం లేకుండా ప్రార్థన చేయలేం. చేసేది ఉంది, ఒక రకం ఉందిలేండి, అది ఆచారం. ఇందాక అదే కదా సమస్య ఇక్కడ. బట్ వీటన్నిటిలో మనకి ఏంటి ఎస్టాబ్లిష్ చేస్తున్నాడో చూస్తున్నారు. మీరు వేరు, మీలో జరుగుతున్న ఈ కార్యం అంతా చేసిన వాడు దేవుడు. కాబట్టి దేవుడు చేసిన ఈ సంపూర్ణమైన కార్యానికి మీరు ఇంకా సరిపోదని ఏదో కలపడం, మీరు ఆయన నమ్మనట్టే. దేవుడు చేస్తాడో చేయడో, కంటిన్యూగా చివరి వరకు ఉంచుతాడో ఉంచడం. కాబట్టి మనం కూడా ఏదో చేయాలి. దేవుని పనికి మనం హెల్ప్ చేసిన వాళ్ళం అయితే ఎప్పుడు సమస్య తెచ్చిన వాళ్ళమే. ఇది బిగినింగ్ నుంచి తెలుసు. దేవుడు ఒక మాట ఇచ్చాడంటే ఆ మాటను కట్టుబడి ఉండాలి, దానికి ఏవి కలపకూడదు. హవ్వ మొట్టమొదటిసారి దేవుడిచ్చిన మాటకి కొంత కలిపింది, కొంత తీసేసింది, కొంత మార్చేసింది అని ఎంతోమంది చెప్తారు. సాతాను వచ్చి టెంప్ట్ చేసినప్పుడు ఇది నిజమా, దేవుడు ఇలా చెప్పాడా అని అడిగితే ఆమె చెప్పిన మాటలు బట్టి చూసారా, ఈమె టెంప్టేషన్లో పడ్డానికి, ప్రమాదంలో పడ్డానికి కారణం దేవుడిచ్చిన మాట మీద సరిగ్గా అవగాహన లేదు, సరిగ్గా గుర్తు పెట్టుకోలేదు. దేవుడు ముట్టొద్దని చెప్పాడా, కానీ మాట కలిపింది. దేవుని మాటకు మాటలు కలపడం పడిపోవడానికి రెడీగా ఉన్నామని దొరికిపోవడం. ఎందుకంటే వీళ్ళకి సరిగ్గా ఇన్ఫర్మేషన్ లేదు, సరిగ్గా వాక్యం యొక్క ఇది లేదు, కాబట్టి ఈజీగా బాల్తా కొట్టేవచ్చని సాతాను ఈజీగా చూసేశాడు, దొరికిపోయారు. సో ఇది అక్కడే కాదు, ఈవెన్ దేవుడిచ్చిన మాటకి మానవ ప్రయత్నాలు కొన్ని ఉన్నాయి. అది తర్వాత ఎగ్జాంపుల్, అది కూడా ఆది కాండంలోనే ఉంది. దేవుడు చెప్పారు, నెక్స్ట్ ఇయర్ ఈ టైంకి వచ్చేసరికి నీ చేతిలో పిల్లడు ఉంటాడమ్మా అని ప్రభు చెప్పిన తర్వాత కూడాను ఆమె ఏం చేసిందంటే, దేవునికి మనం ఏదో హెల్ప్ చేయకపోతే దేవుడు ఏం చేస్తాడని దేవునికి హెల్ప్ చేసింది. ఈ రోజు వరకు కొట్టి చేస్తున్నారు, వేరే సంతానం తీసుకొని వచ్చి. ఈ గలతీ పత్రికలో ఆ విషయాలు కూడా అడ్రస్ చేశారు. ఇష్మాయేలా, ఇస్సాకా అనే ఆర్గ్యుమెంట్ వస్తుంది గలతీ పత్రికలో. దాసుని కుమారుడు ఎవరు? వాగ్దానంతో వచ్చిన కుమారుడు ఎవరు? 7వ మాట ఏం చెప్పుకున్నాం మనం? స్పిరిట్ ఆఫ్ గాడ్. స్పిరిట్ ఆఫ్ గాడ్. ఎందుకంటే దేవుడు తన కుమారుని యొక్క ఆత్మను మనకిచ్చాడు అనే దాంట్లో మరి, ఎందుకంటే ఆ 6-7 వచనాల్లో చాలా కాంప్లెక్సిటీ ఉంది, చాలా విషయాలు ఉన్నాయి. అవన్నీ చెప్పుకోవడానికి ఒక గ్యారంటీ దేవుడు ఇస్తున్నాడు. దేవుడు తన కుమారుడు యేసుక్రీస్తు యొక్క ఆత్మే, పరిశుద్ధాత్మే. సో దేవుని యొక్క పరిశుద్ధాత్మ మనం కలిగి ఉండడం, లేకపోతే క్రీస్తు ఆత్మను మనం కలిగి ఉండడం, దానివల్ల మనకు కలిగే బెనిఫిట్స్ ఏంటి, మనం ఏం చేస్తాం, అవన్నీ 6-7 వచనాల్లో ఉన్నాయి. అవన్నీ సబ్ పాయింట్స్ కింద వస్తాయి. సో ఎన్నో విషయాలు ఉన్నాయి 6-7 వచనాల్లో. వాటన్నిటికీ కలిపి ఒక హెడ్లైన్, స్పిరిట్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యం మీద ఎంత సమయం పెట్టినా సంతోషం అనుకునే వాళ్ళు ఉంటారా? అస్సలు మీ టైం వేస్ట్ కాదు. మీ జీవిత కాలంలో
మీరు సరిగ్గా యూజ్ చేసే టైం అదే. దేవుని వాక్యం మీద ఎంత టైం పెడతారో, మీ దేవుడి జీవితకాలం మీకు 70, 80 సంవత్సరాలు ఇస్తే, అందులో దేవుని వాక్యంతో కూర్చొని ఏదైతే మీరు రాస్తారో, అది ఎవ్వరికి మీరు ఇచ్చే పని లేదు, అవసరం లేదు, బోధించే పరిస్థితి రాలేదు, అయినప్పటికీ వేస్ట్ కాదు. మీరు ఉద్యోగాలు చేసి కష్టపడుతున్నారా? అదంతా మీ జీవితంలో మీరు ఏడవడానికే పనికొస్తది గానీ, సంతోషించడానికి పనికొచ్చే టైం అయితే కాదు. యూ ఆర్ కిల్లింగ్ యువర్ టైమ్ విత్ ఆల్ అదర్ థింగ్స్ ఇన్ ద వరల్డ్. ఓన్లీ వ్యాలిడ్ టైమ్, ద ఓన్లీ టైమ్ యూ స్పెండ్ విత్ బైబిల్, ద వెరీ వ్యాలిడ్ టైమ్, ద ఎంటైర్ లైఫ్ టైమ్. మీ జీవితం అంతటికి విలువైన సమయం అదే. ఇన్ ఫ్యాక్ట్ సిట్టింగ్ విత్ బైబిల్ ఇస్ నథింగ్ బట్ sitting with God himself. We like to sit with some brothers, ఒక అన్నయ్యతోనో ఒక అక్కను కలుసుకోవడం, క్రిస్టియన్స్ని పాస్టర్స్ని కలుసుకోవడం, వాళ్ళతో కూర్చోవడం చాలా గొప్ప సంతోషం అనుకుంటాం. మంచిదే, సహవాసానికి గ్రేట్ వాల్యూ ఉంది. బట్ సహవాసం అంటే ఫస్ట్ బెనిడిక్షన్లో మనం ఇచ్చేది కూడా అన్యోన్య సహవాసం, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం అని దేవుని యొక్క ఆత్మ సహవాసం గురించే బెనిడిక్షన్లో ఇస్తాం, ఆశీర్వాదంలో ఇస్తాం. అది ఆశీర్వాదంగా మనం చూడం ఎంతసేపు. ఆశీర్వాదం ఏంటి? అన్నయ్యలతో ఉండడం, అక్కలతో ఉండడం, మనకు తెలిసిన పెద్దోళ్ళతో ఉండడం, అది పెద్ద ఆశీర్వాదం గొప్ప అనుకుంటాం. నో, వాడు కూడా ఇలాంటి వాడే, పాపే. ఇంకా నటిస్తారు జనాలు. బట్ అందరికంటే మోస్ట్ వాల్యుబుల్ గాడ్ అని తెలిసి ఆయనతో కూర్చోడానికి, ప్రార్థన చేయడానికి అరగంట మనసు ఉండదు. మనుషులతో మాట్లాడడానికి చాలా ఇష్టం, చాలా సంతోషం, మొహం వెలిగిపోతుంది 10 మంది మనుషులు ఇంట్లో కనిపిస్తే. దేవునితో మాట్లాడడానికి, ప్రార్థన చేయడానికి ఏ తొందరపాటు, ఏ మనసు రెడీనెస్ ఏం ఉండదు. ప్రార్థన చేయాలనుకుంటాం, అలా చేద్దాం 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 అని అరగంట గడిచిపోద్ది, కానీ మనం ప్రార్థన చేయం. అంత ఘోరంగా we neglect God, but we desire people to spend time with. ఎంత బాధాకరమైన విషయం కదా. మీరు ఎలా రక్షణ పొందుతారు, పరలోకం ఎలా వెళ్తారు, గ్యారంటీ ఏంటి? లీగలిస్టిక్లో రకరకాల బోధలు బోధించి అవి ఉండాలి, ఇవి ఉండాలి, ఇవి చేసుకోవాలి, అవి చేసుకోవాలి, అవి లేకపోతే వెళ్ళరు, ఇవి లేకపోతే వెళ్ళరు అని ఎన్నో రకరకాల భయాలు పెట్టిస్తే పౌలు గారు చేస్తున్న పని ఏంటో తెలుసా? అవన్నీ కొట్టిపడేసి అవేవి అవసరం లేదు, అతి అవసరమైంది ఇది అని దేవుడు తన ఆత్మ ఆయనకి ప్రార్థన చేయడం, విశ్వాసం, వీటిని స్థాపిస్తూ ఉన్నాడు. ఇవి లేకుండా ఈ జీవితంలో క్రైస్తవ భక్తి అని ఎన్ని పద్ధతులు పాటించినా అదంతా మోసమే. నేను చెయ్యాలి అన్న దగ్గర ఎప్పుడు ప్రాబ్లమే. ఒక ఆయన వచ్చి అడుగుతున్నాడు ప్రభువుకి, నిత్య జీవానికి వారసుని అవ్వడానికి ఏం చేయాలి అని అన్నాడు. ఆ మాటలో ప్రాబ్లం ఏంటో తెలుసండి, నేనేం చేయాలి అదే ప్రాబ్లం. నేనేం చెయ్యాలి అన్న దగ్గర నువ్వేమి చేయలేవు, అక్కడ ఉన్నదంతా ఫెయిల్యూరే. ఒకవేళ ఏదైనా చేయగలిగితే అక్కడ ఉన్నదంతా స్వనీతే గాని దేవుని నీతి కాదు. కాబట్టి ప్రియ అక్కలు, తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, అన్నయ్యలు, మనం వెంటాడాల్సింది ప్రభు మనలో చేసిన కార్యానికి తగినట్టు ఫలించాలి, జీవించాలి. మనల్ని మనం కాదు నమ్ముకోవాల్సింది, మనలో ఈ కృపా కార్యం చేసిన మన ప్రభువుని. సో అలా ప్రభువుని నమ్మిన వారు ఏం చేస్తారు అంటే ఇష్టం వచ్చినట్టు జీవించరు. ఎంత దౌర్భాగ్యునైన నా పట్ల ఆయన ఎంత ప్రేమ చూపించినందుకు ఐ మస్ట్ గ్లోరిఫై హిమ్. అందులో నుంచి రావాలి శాంటిఫికేషన్ అంతా, అందులో నుంచి రావాలి ఓవర్కమింగ్ ఎవ్రీ కైండ్ ఆఫ్ టెంప్టేషన్, ఎనీ కైండ్ ఆఫ్ వీక్నెస్, అందులో నుంచి రావాలి. అవుట్ ఆఫ్ దట్ ప్యాషన్ అందులో నుంచి రావాలి ఆల్ కైండ్ ఆఫ్ సర్వీస్, దేవునికి సేవ చేయడం, పరిచర్య చేయడం, దేవునికి సమర్పించుకోవడం. ఇన్ ద ఎండ్ ఎవరి కోసం చేస్తున్నాం? ఒకవేళ ఒక చర్చ్ బాగా నచ్చి ఆ చర్చ్ కోసం మనం ఏదో సేవ చేయాలని కమిట్మెంట్ ఇచ్చామనుకోండి, 4 నెలల చర్చ్తో ఉండేసరికి ఇది ఒక చర్చ్ అని మనకు విరక్తి కలుగుద్ది. మన కమిట్మెంట్స్ మనుషులు బట్టి కాదు. ఎందుకో మనుషులు ఈరోజు ఒకలా ఉంటారు, రేపు అలా ఉంటారు. మన కమిట్మెంట్ ఈవెన్ ఫర్ ద మినిస్ట్రీ on the basis of unchanging, unparalleled, incomparable love of God for you. నీ కోసం ఈ రేంజ్ ప్రేమ చూపించి ఎంతో కృప కలిగి ఉన్న ఈ దేవుని బట్టి అప్పుడే మనం చేసే మినిస్ట్రీలో ఇంకా ఎక్సెల్ అవుతాం. కేవలం మనిషి కోసం అనుకోండి, మనం చేసే కష్టాన్ని ఒకరోజు చూస్తాడు, ఒకరోజు చూడకపోవచ్చు. అరే ఇంత కష్టపడి చేస్తే అంతేనా?
అని డిస్సాటిస్ఫాక్షన్ వస్తుంది మనకి. ఆ చిన్న గ్యాప్ చాలు, ఇంకా చాలా ఎక్కువ డీవియేషన్ వస్తుంది. దూరం అయిపోతాం మన కమిట్మెంట్స్ నుంచి. నో, 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 నో. మనుషుల నుంచి కాదు మనం మెప్పు, అప్రూవల్ పొందాల్సింది మన ప్రభువు నుంచి. ఆయన అన్యాయస్తుడు కాదు, కళ్ళు మూసుకున్నవాడు కాదు. మనం ఏం చేసామో తెలియడానికి. ఈ మాట ఇశ్రాయేలుతో అన్నాడు. అద్భుతమైన వాక్య భాగం ఉంది ఒక దగ్గర. కీర్తనలో ఉంది ఆ విషయం, యెషయా గ్రంథంలో కూడా ఉంది. ఇజ్రాయేల్ ఏమనుకుంటున్నదంటే, నా దేవుడు చూడలేదు, ఆయన కళ్ళు మూసుకున్నాడు, నా నీతి ఆయనకు కనిపించట్లేదని అంటున్నావు. నీ దేవుడు ఎలాంటాడో నీకు తెలియదా అని దేవుడే ఇజ్రాయేల్‌ని అడిగిన అద్భుతమైన వాక్య భాగం అది. అద్భుతం అసల. కీర్తనల గ్రంథంలో ఉంటది, యెషయా గ్రంథంలో ఉంటది. ఆయన అనడంలో కారణం ఏంటంటే, ఇజ్రాయేలీయులు అనుకుంటున్నారు, ఎంత భక్తిగా ఉన్నాం, ఏం చూస్తున్నాడు ఆయన? ఎంత భక్తిగా, ఎంత మంచిగా ఉంటే ఏం చూస్తున్నాడు? ఆయన చూడటం లేదు అని అన్నారు. అరే! నేను చూడకుండా ఉంటానా? నాకు తెలియకుండా ఉంటదా? నీ భక్తి, నీ పరిశుద్ధత అని దేవుడు బాధపడుతూ దేవుని గుణలక్షణాలు ఒక 4 చెప్తాడు అక్కడ. దేవుని గుణలక్షణాలు చెప్పాల్సిన అవసరం ఏముంది? వాళ్ళకవి తెలుసు. కానీ ఆళ్ళేమంటారు తెలుసా? మేము మంచిగా ఉన్నాం, కానీ ఆయనే చూడటం లేదు మా మంచితనం. మా మంచితనం ఏంటో ఆయన చూస్తే మాకేదో రిటర్న్ ఇవ్వాలి కదా! మాకు రిటర్న్ ఇవ్వట్లేదంటే అర్థం ఏంటి? మా దగ్గర లోపం ఉంది అంటం లేదు మనుషులు. ఏమంటున్నారు తెలుసా? ఆయన దగ్గర లోపం ఉంది అంటున్నారు. నాకైతే ఏమనాలో అర్థం కావట్లేదు. ఇది మనుషులు ఎప్పుడు సాధారణంగా చేసే పనే, తప్పే. బట్ దేవుడైతే ఏం చెప్తున్నాడో తెలుసా? నేను కళ్ళు మూసుకొని లేను. మీ నీతి, మీ కష్టం, మీ సేవ ఆయన చూడని వాడు, గుర్తించని వాడు కాదు ఓ బాధపడిపోవడానికి. ఆయన అంతా క్లియర్‌గా చూస్తున్నాడు. బట్ హి విల్ రిటర్న్. ఆయన అద్భుతమైన కాంపెన్సేషన్ ఇస్తాడు. ఆయనేది అన్యాయస్తుడు కాదు మర్చిపోవడానికి. కాబట్టి మనుషులు గుర్తించినా, గుర్తించకపోయినా, మనుషులు ఎంకరేజ్ చేసినా, చేయకపోయినా, we are serving God. And he is so good, he cannot forget, he cannot close his eyes. Whatever we do, he has been watching over us, and he will definitely give us what we really deserve. మనం దేనికి అర్హులమో అంతకంటే ఎక్కువనే ఇస్తాడు నిజానికి. ఆ కృప ప్రభు మనందరికి ఇచ్చేటట్లు ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఈ క్రిస్మస్ సీజన్‌లో ఈ వాక్య భాగం చెప్పడానికి ముఖ్యమైన కారణం ఖచ్చితంగా 3. ఆ 3, 6, 7 వచనాలు బట్టి ఏంటో తెలుసండి? క్రిస్మస్ అంటే సాల్వేషనే కాదు, అష్యూరెన్స్ ఆఫ్ సాల్వేషన్. ఎందుకంటే అక్కడ మీ వర్క్ ఏది లేదు. ఈవెన్ మీ ఫెయిత్ కూడా మీకు ఆయన ఆపాదించట్లేదు. చూడండి ఎంత అద్భుతమైన విషయం. ఎంత అద్భుతమైన విషయం చూడండి. అది లిబరలిజం వైపు తీసుకెళ్ళకూడదు. అది నిజమైన ప్రెజెంటేషన్ అయితే లిబరలిజం వైపు తీసుకెళ్ళకూడదు. బ్రోకెన్‌నెస్‌లోకి తీసుకొనెళ్ళాలి. ఐయామ్ సో సిన్‌ఫుల్, ఐయామ్ సో ఫెయిల్యూర్, ఐయామ్ సో యారగెంట్ అయినప్పటికీ స్టిల్ యూ ఆర్ సేయింగ్, యూ ఆర్ డిక్లేరింగ్, యూ ఆర్ క్లెయిమింగ్ అబౌట్ యువర్ లవ్, యూ ఆర్ క్లెయిమింగ్ మై లైఫ్. అంటే చంపేయడానికి కాదు, నన్ను రక్షించడానికి నేను నీ వాడినని మరలా క్లెయిమ్ చేస్తున్నావు. అది మనకి బ్రోకెన్‌నెస్‌లోకి తీసుకొని వెళ్తది. ఆయన పట్ల విరిగి నలిగిన హృదయంతో ఎంతగా ప్రేమిస్తున్న ప్రభువుని నేనేం చేయాలి? ఎలా ఘనపరచాలనే ఆశలోకి తీసుకొని వెళ్తది కానీ లిబరలిజంలోకి తీసుకొని వెళ్ళదు. రైట్ టీచింగ్ ఆఫ్ గ్రేస్, రైట్ టీచింగ్ ఆఫ్ గాడ్స్ లవ్ నెవర్ లీడ్ us any kind of liberalism. If it is really biblical teaching of grace, love of God, డెఫినెట్లీ అది మనల్ని లీడ్ చేసేది హంబుల్‌నెస్‌లోకి, బ్రోకెన్‌నెస్‌లోకి. మీకు తెలుసా విషయం? మీకు తెలుసా విషయం? ఈ విషయం గురించి చాలా సార్లు మాట్లాడాను. దేవుని యొక్క భీకరమైన కార్యాలు చూసి భయపడ్డారు, కానీ వెంటనే తిరగబడ్డారు. కానీ ఆయన ప్రేమను చూసి విరిగి నలిగిన హృదయంతో మరణం వరకు నమ్మకంగా జీవించి, ఆయనెవరో తెలిస్తే, ఆయనతో ఉన్నానని తెలిస్తే నన్ను చంపేస్తారని కాదు అని చెప్పి అబద్ధాలాడిన వారు కూడా ఆయన కోసం ధైర్యంగా నిలుచొని ప్రాణాలిచ్చి మరి సాక్ష్యం ఇచ్చారు. దేన్ని బట్టి జరిగింది తెలుసా? బికాస్ ఆఫ్ హిస్ లవ్. If a sinner is able to see his love, మనం ఆయన కోసం అంత ఎక్సెల్ అవుతాం. కాబట్టి ఇది లిబరలిజాన్ని ప్రోత్సహించేది కాదు. మొదటిది సాల్వేషన్ అండ్ అష్యూరెన్స్ సాల్వేషన్ గురించి ఎంత గ్యారంటీ ఇస్తున్నది ఈ వాక్య భాగం. అండ్ ఈవెన్ మన సర్వీస్ గురించి ఇస్తున్నది. అందులో నుంచే గ్రేట్ సర్వీస్ చేయండి అని చెప్తున్నారు. సర్వీస్‌కి మళ్ళీ ఎక్కడ పవర్ ఉందంటే స్పిరిట్ ఆఫ్ గాడ్. తన కుమారునికి ఉన్న ఆత్మని మీకు ఇవ్వడంలో అర్థం ఏంటి? దాని గురించి ఇప్పుడు చెప్పడంలో అర్థం ఏంటంటే మీరు అడగండి. దేన్ని బట్టి అడుగుతారు? అష్యూరెన్స్ ఆఫ్ సాల్వేషన్ గురించి ఎంత చెప్తున్నాడో, అష్యూరెన్స్ ఆఫ్ ప్రేయర్స్, ఆన్సర్డ్ ప్రేయర్స్ అంటే మీరు చేసే ప్రార్థనలకి జవాబు గ్యారంటీ అనేది సాల్వేషన్ గురించి గ్యారంటీ ఎంత చెప్తున్నాడో
ప్రేయర్ గురించి గ్యారంటీ అంతే ఎస్టాబ్లిష్ చేస్తున్నాడు. లోకంలో ఎంతోమంది అడుగుతారు. ఈ చాలా సార్లు ఇలస్ట్రేషన్ చెప్పాను కదా! ఎవరో ఒక అబ్బాయి మా కారు ఎక్కాడు. సో, దేవుణ్ణి నమ్ముతావా? నమ్మవా? అంటే ఆ పిల్లోడికి అడిగాం కదా! అప్పుడు. నీ జీవితానికి ఒక పెద్ద అవసరం పడింది. దేవునితో నీ పని ఎలా చేయించుకుంటావు? అని అడిగినప్పుడు ఆ పిల్లోడు చెప్పిన మాటలవి. సో, లోకంలో ఇది నాకు జరిగింది. నేను ఆ పిల్లోడిలాగా ఆలోచించాను ఆ ఏజ్‌లో ఉన్నప్పుడు. అంటే తిరిగి జన్మించిన అనుభవం రానంత వరకు మానవులందరూ అదే చేస్తారు. ఆ పిల్లోడు "ఒరేయ్ బాబు దేవుని దగ్గరికెళ్తావా?" అంటే, "ఆ! దేవుని దగ్గరికి ఇప్పుడెందుకెళ్ళడం? దేవుడినెందుకు డిస్టర్బ్ చేయడం" అని అన్నాడు. బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్న ఏజ్ ఆ పిల్లోడే చెప్పాడు. "ఏం చదువుతున్నావంటే?" బీటెక్ థర్డ్ ఇయర్. దేవుడిని నమ్ముతావంటే, "ఆ! నమ్ముతానన్నాడు." "మరి ఎప్పుడైనా దేవుని దగ్గరికెళ్ళావా?" అంటే గుడికెళ్ళావా అంటే, "ఆ! దేవుని దగ్గరికి ఇప్పుడెందుకు వెళ్ళడం? ఇప్పుడు ఎంజాయ్ చేయాలి చేస్తున్నా. దేవుడినెందుకు డిస్టర్బ్ చేయాలన్నాడు." అబ్బా! ఆ! చాలా సంతోషం. గొప్ప విషయమే చెప్పావు. "మరి ఎప్పుడు దేవుడి దగ్గరికెళ్తావా?" అంటే, "ఎప్పుడో అవసరం వస్తే ఎళ్తానన్నాడు." "ఇంతవరకు రాలేదా?" అంటే, "ఇంతవరకు రాలేదు." ఎందుకు? ఏజ్ యంగ్ ఏజ్. పేరెంట్స్ ఉన్నారు. ఇది అవసరం అని అనగానే ఏదో చేస్తారు పేరెంట్స్. హెల్త్ ఇష్యూస్ ఏం రాలేదు. హెల్తీ యంగ్ ఏజ్ కాబట్టి. కాబట్టి దేవునితో పని లేదంటున్నాడు. ఇంతవరకు రాలేదు. ఏదో అవసరం వస్తే వెళ్తా. అప్పుడు కూడా దేవుని దగ్గర ఫస్ట్ ఎళ్తావా? నో. ఇంకెవరి దగ్గర పేరెంట్స్ వల్ల కాపోతే ఫైనల్‌గా దేవుని దగ్గర. అప్పుడు ఇలాంటోడికి ఏం చెప్పాలి ప్రభువా అంటే ప్రభు ఇచ్చిన ఐడియా, ఆలోచన. వెంటనే అడిగా. ఓకే. ఒకవేళ నీకేదో అవసరం వచ్చిందనుకో, నేనే దేవుడిననుకో, నువ్వు నా దగ్గరికొచ్చావనుకో, అప్పుడు నేనేమంటాను తెలుసా? ఇంతకాలం నీకు కష్టం లేకుండా, భయం లేకుండా ప్రతి అవసరం తీర్చినప్పుడు నన్ను చూడడానికి ఒక్కసారి కూడా రాలేదు. ఇప్పుడు ఇంకెక్కడ అవసరం తీరదు అని నన్ను వెతుక్కొనొచ్చావు. ఇప్పుడు నేనెందుకురా బాబు నీకు చేయాలంటే అప్పుడేం జెప్తావంటే, అంతే మాట లేదు, సౌండ్ లేదు. స్పెల్ బౌండ్. ఇంతవరకు నీకన్నీ ఇచ్చా, అన్నీ చేశా, కాపాడా. హ్యాపీగున్నావు. హ్యాపీగున్న రోజుల్లో ఒక్కసారి కూడా నువ్వు నా దగ్గరికి రాలేదు. ఇప్పుడు నీకేదో పెద్ద సమస్యొచ్చింది. ఎక్కడా తీరదు. ఎవరు చేయలేరని ఇప్పుడు నన్ను వెతుక్కొనొచ్చావు. ఇప్పుడు నేనెందుకు చేయాలనంటే, అప్పుడేం చేస్తావంటే, రైటే ఏం చేస్తాం? అనే భయంలో, ఆలోచనలో పడ్డాడు. అప్పటికి ఈ పిల్లోడికి అర్థం అవ్వడానికి రకరకాలుగా అడిగా ఆ ప్రశ్న. నీ పని దేవుని చేత ఎలా చేయించుకుంటావు అని అడిగా. ఫైనల్‌గా అలాగడిగితే, అప్పటికి అడిగిన ఒక గంట తర్వాత అప్పుడేం చెప్పాడు? ఎలాగైనా ఈ పని దేవుడే చెయ్యాలి. ఇప్పుడు దేవుడేమంటున్నాడు? ఇన్నాళ్ళు పట్టించుకోలేదు నన్ను. ఇన్నాళ్ళు నీకు క్షేమాన్ని, సంతోషాన్ని అన్నీ ఇచ్చినప్పుడు నువ్వు నా దగ్గరికి రాలేదు. ఇప్పుడేదో పెద్ద సమస్యొచ్చింది. అది ఎక్కడ ఎవరు తీర్చలేరు కాబట్టి నన్ను వెతుక్కొనొచ్చావు. ఇప్పుడు నేనెందుకురా బాబు చెయ్యాలి? ముందు నుండి నువ్వు ఇది చూపిస్తే పోనీ చేసేవాడినేమో. ముందు నువ్వెప్పుడు నన్ను పట్టించుకోలేదు. ఇప్పుడు అవసరం వచ్చిందని వస్తే నేనెందుకు చేయాలి? అని దేవుడు అడిగితే ఏం చేస్తావంటే, ఏం చెప్పలేకపోతున్నాడు. దానికి హింట్ నేనే ఇచ్చా. నీ నీ పని, నీ అవసరం దేవునితో ఎలా చేయించుకోగలవు? అంటే ఇప్పుడు దేవునితో చేయించుకోవాలి. ఎలా చేయించుకోవాలంటే, అప్పుడు ఇండియన్ గాబట్టి ఇది చెప్పాడు. అమెరికా వాడైతే ఏం చెప్తాడో నాకు తెలీదు. అప్పుడు ఆ పిల్లోడు చెప్పాడు, "నీ కొండకొస్తాను, వెంట్రుకలిస్తాను, పొర్లు దండాలు పెడతాను, 100 టెంకాయలిస్తాను." 20 క్యాండిల్స్ ఎలిగిస్తాను. క్రిస్టియన్ లాంగ్వేజ్. 20 క్యాండిల్స్ ఎలిగిస్తాను. నీ చర్చికొస్తారు. డబ్బులిస్తా. ఇంకివన్నీ. బాప్తిసం తీసుకుంటా. ఇదోటి. దేవుడికి వెంట్రుకలు లేవని మీకెవరు చెప్పారో, నీ ఎంట్రుకలిస్తే పడిపోతాడని వెంట్రుకలిచ్చేస్తాను. సీ ఇప్పుడు దేవునికి ఎలారా బాబు దేవుని చేత నీ పని చేయించుకుంటావంటే, దేవుడిని లంచంతో కొడతా అంటున్నాడు. లంచం ఏంటి? బాప్తిసమో, చర్చికి రావడమో, డబ్బులివ్వడమో అలవాటైపోయింది. ఈ భారతదేశంలో ఉన్న ప్రజలకు అలవాటైపోయింది. లంచం ఇచ్చి పనులు చేయించుకోవచ్చని. నీ పని ఎలా చేయించుకుంటావు దేవుడు ఎలాగంటంటే, ఏదో ఒకటి ఇచ్చి కొనేస్తాడట దేవుడిని. ఏంటిచ్చి కొనేస్తాడు? భక్తిగా ఉంటాను, మంచిగా ఉంటాను, పుణ్యకార్యాలు చేస్తాను, 100 మందికి అన్నదానం చేస్తాను. ఓహో! దానికి పడిపోతాడిప్పుడు. ఇది రోగం. సో, ఎందుకిప్పుడు ఈ మాట చెప్పానో తెలుసండి? దేవుని నుంచి ఒకరొక సహాయం పొందుకోవాలంటే, దేవుడు నాకెలా చేస్తాడు? ఏమిచ్చి దేవుని చేత నా పని చేయించుకోగలను? అనే ప్రశ్నొచ్చినప్పుడు ఒక్కొక్కరు వాళ్ళ యొక్క బ్యాక్‌గ్రౌండ్ బట్టి, అప్పటికి వాళ్ళకున్న ఫెయితు ఆహ్, ఆహ్, విశ్వాసాలు బట్టి దేవుడికి ఏదేది ఆఫర్ ఇచ్చి చేస్తారో మరి. కానీ పౌలు గారు ఇక్కడ ఎస్టాబ్లిష్ చేస్తున్న సత్యం ఏంటో తెలుసా? లీగలిజం అలాంటివి బోధిస్తది. లిబరలిజం ఇంకో వైపు తీసుకొనెళ్తది. బట్ రైట్ బిబ్లికల్ థియాలజీ సత్యం ఏం బోధిస్తుందో తెలుసా? దేవుడు నీకో పని చేసి పెట్టడానికి ఇప్పుడొచ్చేవేటి? ఎన్నాళ్ళు రాలేదేటని అడగడు. అప్పటికైనా నువ్వు వచ్చేటట్లు నీకు సమస్య పెట్టి మరి నిన్ను ఆకర్షిస్తాడు ఈయన. అలాంటి వాడు.
ఎందుకంటే చిన్నప్పుడు ఎలాగో తిరిగావు, సంతోషించావు, ఎంజాయ్ చేసావు, ఫైన్. బట్ నువ్వు ఎదిగే సమయం వస్తది. ఇంక నీ పేరెంట్స్ ఉండరు, కనిపించరు. నీ కాళ్ళ మీద నువ్వు నిల్చోవాలి. కనిపించే మీ అమ్మ, నాన్న బట్టి కాదు నీ ధైర్యం. ఎప్పటికీ కదిలిపోని నా స్థిరమైన, నా ప్రేమ, నా సంబంధం, తండ్రిని నేను, నీవు నాకు కుమారుడవు, కుమార్తెవు. ఈ సంబంధం బట్టి నీ జీవితం ధైర్యంగా నిల్చొని పోరాడాలి. ఒకరోజుండి ఒకరోజు కదిలిపోయే అన్నయ్యలు బట్టి కాదు, అమ్మ నాన్న బట్టి కాదు నీ జీవితం. నిజమైన తండ్రి ఎవరో, నువ్వు నిజంగా ఏ కుటుంబానికి చెందిన వ్యక్తివో అలాంటి అవగాహన, విశ్వాసం నీకు కలిగేటట్లు సమస్యను పెట్టి మరి ఇది ఎవరి దగ్గరికి వెళ్తే తీరుద్దో ఆయన దగ్గరికి నువ్వు పరిగెట్టి, అంటే అసలైన తండ్రి దగ్గరికి, దేవుని దగ్గరికి పరిగెట్టి వచ్చేటట్లు నీ జీవితంలో సమయం సంపూర్ణమైనప్పుడు నిన్ను ఆకర్షించాడు, పిలుచుకున్నాడు, ఆయన కార్యాలు చేశాడు. ఎందుకంటే నువ్వు ఇంకా ఫలించాలి. ఇంకా చిన్నపిల్లడు కాదు, ఊరికే జీవితం ఎంజాయ్ చేయడానికి అన్నట్టు బతకడానికి. యూ హ్యావ్ టు వర్క్ ఫర్ గాడ్, యూ హ్యావ్ టు లివ్ ఫర్ గాడ్. అలాగా తన కుమారుణ్ణి నీ కోసం పంపించడానికి ఏ టైం కోసం ఆయన కనిపెట్టాడో, నీవు ఆయన కోసం ఫలించడానికి కూడా అదే టైం కోసం చూస్తున్నాడు. ఇన్ దట్ వే ఈరోజు మరలా మాట్లాడుతున్నాడు. మిమ్మల్ని మీరు డెడికేట్ చేసుకోవాలి. ప్రభువా, నేను ఎలా ఉపయోగపడాలి ప్రభువా, నేనేం చేయగలను ప్రభువా, నేనేం చేయడానికి నీకు పనికొస్తాను, ప్లీజ్ హెల్ప్ మీ అండ్ ప్లీజ్ నాతో మాట్లాడండి, ప్లీజ్ గైడ్ మీ. ఐఎమ్ రెడీ టు డూ వాట్ ఎవర్ యువర్ విల్ ఈస్. నీ చిత్తం ఏదో అది నేను చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ప్లీజ్ నాతో మాట్లాడండి, నాకు గైడెన్స్ ఇవ్వండి. ఐఎమ్ హియర్ ఫర్ యూ. నీ కోసం ఇక్కడున్నాను. ఇక్కడ ఈ దేశంలో, ఈ ప్రాంతంలో, ఈ మనుషుల మధ్య నన్ను ఇక్కడ ఉంచడానికి రీజన్ ఏంటి ప్రభువా, ఏం చేయాలి నేను, ప్లీజ్ హెల్ప్ మీ, ప్లీజ్ నాతో మాట్లాడండి, నేను చేస్తానని మీ తండ్రిని మీరు అడిగి మీ ఫ్యామిలీ ప్రోగ్రామ్ మీ ద్వారా మీరున్న పరిస్థితుల్లో ఏంటో మీ ఫాదర్ని అడిగి మీరు ఫుల్ఫిల్ చేసేయాలి బిఫోర్ యూ లీవ్ దిస్ వరల్డ్.